భలే భలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబుల్లో మాట, యేసు మాట. ఇష్టం ఏదైనా ఇది పెడతానా? కారు ఇది వచ్చింది చూడండి. కారు బంధువులు ఎవరైనా వచ్చున్నారు. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు మరి ఈ యొక్క హౌస్ డెడికేషన్ విషయమై ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనం. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినది అంతటి మీదను అతని విచారణకర్తగా మొదలుకొని చలో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూస్తున్నట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే యోసేపు యొక్క జీవితాన్ని ఇక్కడ చూస్తున్నాం. యోసేపు యొక్క జీవితం ఎలా ఉందంటే, అతడు ఒక ఇంటికి తీసుకురాబడుతూ వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఎలా ఉందంటే, అర్థం చేసుకోండి, అంతకు ముందున్నటువంటి విధానం కాదు ఇది. ఇది క్రొత్త విధానంలో ఒక ఇంటికి తీసుకురాబడినప్పుడు యోసేపు ఎలా ఉంటూ వచ్చాడంటే, ఇలా బైబిల్ చెప్పబడిన మాట మనం జాగ్రత్త చూసినట్లయితే, యోసేపు వచ్చినటువంటి ఇల్లు ఎలా ఉంది అని అంటే క్రొత్తదనంలోకి వచ్చింది. ఏంటి ఆ క్రొత్తదనం అంటే, ఆశీర్వాదించబడుతుంది. ఏమవుతుంది? ఆశీర్వాదించబడుతుంది. చూడండి, యోసేపు వచ్చిన తర్వాత ఆ ఇంటికి ఏమైంది? ఆశీర్వాదం వచ్చింది. అప్పటి వరకు ఆ ఇంటికి క్రొత్తదనం లేదు. కానీ యోసేపు రావటంతోనే, యోసేపు అక్కడ అడుగు పెట్టడంతోనే క్రొత్తదనం వచ్చింది. బైబిల్ అంటుంది, ఏమంటున్నాడంటే, యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తునింటిని ఆశీర్వదించను. ఇప్పుడు ఇల్లు ఏమవుతూ వచ్చింది? దేవుని ద్వారా ఆశీర్వదించబడింది. యోసేపు యోసేపు ఆ ఇంట్లోకి ప్రవేశించడం ద్వారా, క్రొత్త విధానంలోకి ఆ ఇంట్లో ప్రవేశించడం ద్వారా ఆ ఇల్లు ఏమవుతూ వచ్చిందంటే ఆశీర్వాదించబడిందిగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఆ గృహం ఎలాంటిదంటే ఆశీర్వాదించబడిన గృహం. సో దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, దేవుడు ఒక ఇంటిని మనకి ఇచ్చాడంటే దాంట్లో మనం ఉంచుతున్నట్టే ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఏం చేస్తాడు? ఆశీర్వాదిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించేది ఎలా ఉంటుందంటే బైబిల్ రాయబడుతూ వచ్చింది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. సో దేవుడు ఆశీర్వదించిన ఇల్లైనా, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన మానవుడైనా ఎలా ఉంటాడు అని అంటే ఐశ్వర్యవంతులుగా చేయబడుతూ వస్తారు. ఐశ్వర్యవంతుడు అంటే మనకు డౌట్ రావచ్చు, అన్న ఇల్లు ఎట్లా ఐశ్వర్యవంతురాలు అయిద్దని. నేనంటే కదా, ఒకవేళ ఈ ప్రాంతంలో రేట్ లేదనుకోండి, ఈ స్థలానికి రేట్ లేదు, ఇంటికి సడన్ గా ఇప్పుడు ఏదో ఒకటి శుభవార్త వచ్చిందనుకోండి, కొత్త కంపెనీ అనో రింగ్ రోడ్ అని ఇంకోటి వెళ్తుంది అనుకోండి, ఏమైంది? ఇప్పుడు మన భాషలో చెబుదాం, రాజధాని వచ్చింది అనుకోండి, ఏమైంది? ఇప్పుడు చెప్పండి, సడన్ గా రేట్ ఎక్కువైపోతుంది, ఆశీర్వాదించబడుతుంది. ఏమవుతుంది? ఉండ రేట్ ఒకప్పుడు 10 రూపాయలు అయితే ఇప్పుడు 100 రూపాయలు అవుతుంది. అది యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. ఇది గృహాన్నే కాదు, మనుషుల్ని కూడా ఆశీర్వదిస్తుంది. ఎవరిని? మనుషుల్ని కూడా. మనుషుల్ని దేవుడు ఆశీర్వదించడం ద్వారా ఏమవుతున్నాడు? ఐశ్వర్యవంతుడుగా అంటే ధనవంతుడుగా తీర్చబడుతూ వస్తున్నాడు. అయితే బైబిల్ చెప్పే ఒక మాట ఏంటంటే, దేవుడు ఒక ఇంటిని ఆశీర్వదిస్తే ఐశ్వర్యవంతురాలుగా అవుతుంది,
ఒక మనుషుల్ని ఆశీర్వదిస్తే ఐశ్వర్యవంతుడిగా అవుతున్నాడు. అయితే కొత్త ధనంలోకి వచ్చిన ఇంటిని దేవుడు ఆశీర్వదించడం ద్వారా ఐశ్వర్యవంతురాలు మార్చబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఆశీర్వాదించబడిన ఇంట్లో మనం ఎలా ఉండాలి? దేవుని ద్వారా ఆశీర్వాదించబడిన ఇల్లు గుర్తుపెట్టుకోండి, ఐశ్వర్యం ఇచ్చే ఇల్లు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసే ఇల్లు. అర్థమవుతుందండి? ఇప్పటికి ఐశ్వర్యవంతులైనా ఇంకా చేయబడేది ఎక్కడితో చాలా మీకు కాదు కదా, ఇంకా కావాలి. కాబట్టి ఇంకా చాలా ఐశ్వర్యం ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ముగింపు చాలా ఉంటుంది. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే ఆరంభంలో కొద్దిగానే మనకి ఇస్తాడు, అదే మనకు చాలు అనుకుంటాం. కానీ అసలైన ఇంకా ఆశీర్వాదం చాలా ఉంది, దాంతోనే కాదు తృప్తి, ఇంకా చాలా ఉంది. అయితే బైబిల్ చెప్పే ఒక మాట ఏంటంటే యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఒక ఇల్లు ఎలాంటిదంటే దేవుని ద్వారా ఆశీర్వదించబడింది. ఇక్కడ యోసేపు యొక్క జీవితంలో ఆదికాండం 39:5 యోసేపు ఆ ఇంటికి వెళ్ళడం ద్వారా దేవుడు యోసేపును బట్టి ఆ ఇంటిని ఆశీర్వదించినట్టు కనపడుతుంది. ఆ ఇల్లు అలాంటిది ఆశీర్వాదం పొందింది. ఇంట్లో ఉన్నవారు ఆశీర్వదించబడ్డారు. ఇది మనం చూస్తున్నాం. సో దేవుని ద్వారా ఆశీర్వదించబడిన ఇల్లు కానీ దేవుని ద్వారా ఆశీర్వదించబడిన ఇంట్లో ఉన్న ప్రజలు ఏం చేయాలి అంటే బైబిల్ ఒక విషయం ఉంది. రండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుడి, మీ దృష్టి కీడని మీరు ఎవరిని సేవించదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదురో అమోరియల దేశంలో మీరు నివసించుచున్నారే వారు దేవతలు సేవించదురో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరినను నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము. పిల్లలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం ఏమిటంటే యెహోషువ ఒక మాట అంటాడు, భయంకరమైన స్థితిలో నుండి దేవుడు వెలుపలకు తీసుకొచ్చాడు. ఐగుప్తు అనే దాసత్వం నుండి, ఐగుప్తు అనే బంధకాల నుండి, ఐగుప్తు అనే పాపం నుండి, ఆ దాసత్వ బంధకాల నుండి ఏడుస్తూ ఉన్నారు. నిర్గమాకాండం 2వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఘోషిస్తున్నారో, ఎంతగా ఏడుస్తున్నారో, ఎంతగా దుఃఖిస్తున్నారో అని మనకు రాయబడుతూ వచ్చింది. వారు పెట్టిన మొర దేవుని యొద్ద చేరిందంట. దేవుడు వారిని విడిపించడానికి పరమ నుండి దిగి వచ్చిన అనుభవం ఉంది. అయితే దేవుని యొక్క వాక్యం చెప్పే మాట ఏంటంటే ప్రియులారా, ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. ఏమనంటే నేనును నా ఇంటి వారిని ఎందుకు సేవిస్తున్నారు? ఒకప్పుడు దేవుడు ఎక్కడి నుండి అయితే వారిని విడిపించాడు, ఒకప్పుడు ఏ ప్రాంతం నుండి అయితే దేవుడు విడిపించాడు, వద్దులేండి తర్వాత, ఒకప్పుడు ఏ ప్రాంతం నుండి అయితే దేవుడు విడిపించాడు, ఒకప్పుడు ఏ మార్గం నుండి అయితే దేవుడు విడిపించాడు, అవన్నీ గుర్తు పెట్టుకుని మధ్యలో దేవుడు వారిని ఎంత భయంకరమైన స్థితి నుంచి విడిపించాడు. ఐగుప్తునే దాసత్వం బంధకాల నుంచి ఎన్నటికీ విడుదల పొందలేము అనుకున్న స్థితిలో ఉన్న మనుషులకి ఐగుప్తు నుంచి విడుదల ఇచ్చాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు. బహు భయంకరమైన విధానంలో 10 తెగుళ్ళు ఐగుప్తులో తీసుకొచ్చాడు. బలమైన విధానంలో ప్రజలను బయటికి విడిపించాడు. ఎర్ర సముద్రంలో గుండా నడిపించుకుంటూ బయటకు తీసుకొచ్చాడు. ఇంకా చూసినట్లయితే అరణ్యంలో 40 సంవత్సరములు వస్త్రాలు చిరిగిపోలేదు, చెప్పులు అరిగిపోయిన అనుభవం తీసుకొచ్చాడు. వారికి భోజనం కూడా తక్కువ కాకుండా తీసుకొచ్చాడు. అంటే ఎంతగా దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేసి బయట తీసుకొచ్చాడు. ఎంత అద్భుతం చేసి దేవుడు తీసుకొస్తే ఆ దేవుణ్ణి మర్చిపోకుండా, ఆ దేవుణ్ణి విడిచిపెట్టుకోకుండా, అదే లోపల ఒక మాట అంటారు, ఒడ్డెక్కిన తర్వాత ఏం చేసుకుంటారు చెప్పండి? ఒడ్డెక్కిన తర్వాత చేతులు దులిపేసుకుంటారంట. ఇక నాకెందుకులే అన్నట్టు. ఇప్పుడు యెహోషువ ఆ స్థితిలో లేడు. అంటే గట్టెక్కిన తర్వాత దేవుడిని భయంకరమైన స్థితి నుంచి బయట తీసుకొచ్చాడు. అంత దాసత్వం నుండి కానీ, అంత భయంకరమైన స్థితిలో కానీ, అంత కఠినమైన స్థితిలో నుంచి కానీ నన్ను మా కుటుంబీకులను బయట తీసుకొచ్చాడు. కాబట్టి ఇక దేవుడు నన్ను తీసుకొచ్చి మంచి దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత దేవునితో సంబంధం ఏందని విడిచిపెడతల్లా. ఇక అయిపోయింది, నా పని అయిపోయింది, దేవుడు నన్ను చేర్చాల్సిన చోటు చేర్చడం విడిచిపెడతల్లా. ఎప్పుడైతే దేవుడు చేర్చాల్సిన స్థలానికి తను చేర్చాడో, ఎక్కడికైతే దేవుని ఉద్దేశించిన స్థలానికి మంచి తనకు పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని ఇవ్వాలని ఇష్టపడ్డాడో ఆ ప్రాంతాన్ని తీసుకొచ్చిన తర్వాత యెహోషువ ఒక మాట అంటున్నాడు. అది గొప్ప మాట. ఏమంటున్నాడంటే నా దేవుడు ఒకప్పుడు నాకు ఎంత గొప్పగా ఉండి నన్ను కాపాడుతూ నడిపించాడు. ఐగుప్తులో గాని, ఎర్ర సముద్రం దగ్గర గాని, శత్రువులు మమ్మల్ని సమీపిస్తున్నప్పుడు శత్రువుల చేతుల నుంచి మమ్మల్ని కాపాడి, మా ప్రాణాలను కాపాడి, అరణ్యంలో కూడా మేము ఆకలితో చనిపోకుండా, దప్పికతో చనిపోకుండా దేవుడు మమ్మల్ని కాపాడిన దేవుడు. ఇప్పటి వరకు పాలు తేలు ప్రవహించే దేశంలో నన్ను నడిపించాడు. ఎన్నో యుద్ధాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు, వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు కాపాడి ఎన్నెన్నో వాటిపైన విజయాన్ని ఇచ్చి
పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నన్ను ప్రవేశింపజేశాడు కాబట్టి ఇప్పుడు నేను ఒక తీర్మానం మీదకి వస్తున్నా. ఏంటి ఆ తీర్మానం అంటే నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము. అర్థమవుతుందండి? నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించెదము. ఇప్పుడు అర్థం చేసుకోండి, మీకు సింపుల్ గా అర్థమయ్యేది. దేవుడు ఆశీర్వదించిన ఇల్లు ఇది, దేవుని ద్వారా ఆశీర్వదించబడింది. ఈ దేవుని ద్వారా ఆశీర్వదించబడడం కారణం ఏంటి? యోసేపు రావడం ద్వారా, అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మన ఇంట్లోకి రావడం ద్వారా మనం ఆశీర్వదించబడుతున్నాం. ఇది ఆశీర్వదించబడింది. ఆశీర్వదించబడిన ఇంట్లో ఏముంటుంది? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. అంటే ఇంటిని ఐశ్వర్యవంతురాలు చేస్తున్నాడు, మనల్ని కూడా ఐశ్వర్యవంతులు చేస్తున్నాడు. ఐశ్వర్యవంతులుగా అయిన మనం ఏం చేయాలా? దేవుని ద్వారా నూతనమైన విధానంలోకి వచ్చిన మనం ప్రభువుని సేవించాలి. ఏం చేయాలా? యెహోషువ లాగా ప్రభువుని సేవించాలి. ఇప్పుడు చూడండి, ఎలా ప్రభువుని సేవించాలి అది మనకు అంశం. అర్థమవుతుందండి? దేవుడు మనకు నూతనమైన గృహాన్ని ఇచ్చాడు, ఒక క్రొత్త ఇంటిని ఇచ్చాడు. మనకు ఏ స్థితిగతులు ఉండా, ఎలా ఉండా దేవుడు మన స్థితిని జ్ఞాపకం చేసుకుని మనల్ని ఒక ఐశ్వర్యవంతులుగా, ఒక గొప్పవారుగా దేవుడు సిద్ధపరిచాడు. దేవుడికి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, దేవునికి సహజంగా అంటారు కదా, అయ్యా ఇంత ఇల్లునిచ్చావు, నీకు ఇదిగో ఇది ఇద్దాం అది ఇస్తాం అని చెప్పి అంటారు. నేనంటా కదా, బహుమానం ఇచ్చేది అన్నది మన వ్యక్తిగతమైన విషయం. కానీ దేవునికి మనం ఏం చేయాలంటే, ఇంత ఇల్లు దేవుడిచ్చాడు, దేవునికి మనం ఏం చేయాలంటే ఆయన్ని సేవిస్తే చాలు. ఏం చేయాలా? ఆయన సేవిస్తే చాలు. అందుకే భక్తుడు ఒక మాట అంటాడు, నువ్వు బలిని కోరేవాడు కాదు, నువ్వు బలిని కోరిన ఎడలా నేను ఎన్నైనా బలు ఇవ్వగలను, కానీ నువ్వు బలిని కోరేదేవాడు కాదు. విరిగి నలిగిన హృదయం. దేవుడు కోరేది ఏంటంటే, మన దగ్గర నుంచి ఏదో ఆశించేది ఏంటంటే ఒకే ఒకటి, ఆయన్ని సేవించడం. ఏం ఆశిస్తున్నాడు? క్రొత్త ఇంటినిచ్చాడు దేవుడు. నిజంగా దేవుడు లేకపోతే ఇంత కట్టగలుగుతామా? దేవుడు లేకపోతే ఇంత ఐశ్వర్యవంతులు అవ్వగలుగుతామా? లేదు. ఇంత ఇచ్చిన దేవుడు ఏమన్నాడు తెలుసా? నీకు ఇచ్చిన ఇల్లు నాకు ఇచ్చేయమంటలా, అబ్రహాముని అడిగినట్టు నీకు ఇచ్చిన కుమారు నాకు ఇచ్చేయమని అడగట్లా. మరి ఏమంటున్నాడు? సేవించునని అంటున్నాడు. అంటే మన డబ్బు అడగతలా, మన ఆస్తి అడగతలా, ఏం అడగట్లా, నన్ను సేవించు, నేను నీకు ఇల్లునిచ్చా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన ఈ ఇంట్లో మనం నమ్మకంగా దేవుని సేవిస్తే ఇలాంటివి అత్యధికంగా ఇస్తాడు దేవుడు. మనం ఊహించం. ఒకసారి అనుకుంటాం, చాలాసార్లు అంటాం, బ్రదర్ ఇది నేను ఊహించలే, దేవుడు సడన్ గా నా పట్ల ఇక అద్భుతం చేశాడంటాం. మనం ఏమనుకుంటాం? ఇది ఉంటే చాలులే ప్రభు, నా జీవిత కళ అనుకుంటాం. ఇది కాదు నీ కళ. నీ కళ ఇంతవరకే, దేవుని కళ వేరుగా ఉంది. ఇంతకంటే ఎక్కువగా ఇవ్వాలని దేవుని ఉద్దేశం. అయితే ఒక మాట బైబిల్లో చెప్పే మాట ఏంటంటే, ఇచ్చిన దాంట్లో నమ్మకంగా ఒక వ్యక్తికి ఒక నాణ్యమో, ఇంకో వ్యక్తి 2, ఇంకో వ్యక్తికి 5 ఇచ్చాడు. 5 ఇచ్చినవాడు 10 చేశాడు, 2 ఇచ్చినవాడు 4 చేసుకుంటూ వచ్చాడు, 1 ఇచ్చినవాడు నిష్ప్రయోజకం చేసుకున్నాడు. ఇప్పుడు 5 ఇచ్చినవాడు 10 చేయడం ద్వారా ఏమవుతుంది? బలా నమ్మకమైన దశడు, కొంచెంలో నమ్మకం ఉండవు. అంటే ఇచ్చిన ఇంట్లో నమ్మకంగా నన్ను సేవించావు కాబట్టి ఇంకా అత్యధికమైన నీకు ఇస్తానంటాడు. అంటే దేవుడు ఇచ్చిన దాంట్లో నమ్మకంగా దేవుని సేవించినప్పుడు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఇంతవరకే ఉంటాయి. మనం ఇంకా నమ్మకంగా సేవిస్తే ఇంకెక్కువ వస్తాయి. అయితే ఒక మాట నేను చెప్తాను, నాకు సమయం లేదు కాబట్టి త్వరగా ముగించి వేద్దాం. దేవుణ్ణి సేవించే విషయంలో ప్రాముఖ్యమైనదిగా చాలా ఇంపార్టెంట్, ఎలా దేవుని సేవించాలి. ఎందుకంటే ప్రియులారా, మీకు దేవుడు ఎంత ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. నేను ఇది ధనం ఇచ్చాడని నేను దేవుని ఆశీర్వాదం ఇది. దేవుడు మిమ్మల్ని ఎంతగానో కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వదించబడిన కుటుంబంలో దేవుని సేవిస్తే ఇంకెంతకంటే ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు ఎరుగని స్థలాలను దేవుడు నీకు ఇస్తాడు, ఎరుగని ప్రాంతంలో దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. ఎలా దేవుని సేవించాలి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలని, అది కూడా క్లుప్తంగా ముగించి వేస్తాను, నా సమయం లేదు కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ వందనాలు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీద నిష్ప్రయోజకునే వాడిని దాసుడు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు యజమానుల వైపు చూస్తున్నట్లు మమ్మల్ని మీ వైపు వీక్షిస్తున్న సహాయం గురించి మహిమ పొందమని, మాతో మాట్లాడమని మీ దాసుడు సహోదరుని బట్టి వందనాలు తండ్రి. తన కుటుంబాన్ని బట్టి వందనాలు, కుటుంబాన్ని దీవించండి. రంజిత్ బ్రదర్ని బట్టి, అక్కను బట్టి వందనాలు, తల్లిగారిని బట్టి స్తోత్రాలు. వారి కుటుంబాన్ని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఈ యొక్క గృహాన్ని బట్టి స్తోత్రాలు. ఈ గృహ డెడికేషన్ కొరకు వర్తమానం ధ్యానించబోతుండగా మీ ద్వారా ఆశీర్వదించబడిన ఇల్లు ప్రభు ఇది. వారు కూడా మీ ద్వారా ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వదించబడిన వారు మిమ్మల్ని సేవించాలి. ఎట్లు మిమ్మల్ని సేవించాలో కొన్ని మాటలు ధ్యానించబోతున్న సాయం చేయండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించండి. ఆకాశం మీ పడజాలంతో విస్తారమైన నీ పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కాదు మాకు కాదు, నీ కృపాసత్తును బట్టి నీ నామని మహిమ తెచ్చుకోండి. నీ ప్రజల పక్షాన నీకున్నదే చొప్పునదైతే నన్ను జ్ఞాపకం చేసుకోమని, ఈ కుటుంబానికి అవసరమైన మాటలు మీరు అనుగ్రహించి మహిమ పొందమని, మాతో మాట్లాడమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. కాబట్టి ప్రియులారా, మనకు సమయం లేదు కాబట్టి క్లుప్తంగా ముగిచివేద్దాం. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదు. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదంలో, దేవుడు మనకి ఆశీర్వదించి ఇచ్చిన దాంట్లో మనం దేవుని సేవించాలి. ఎలా సేవించాలి?
ఎలా సేవించాలి దేవుని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చదవండి. 12. కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గాలన్నిటిని నడుస్తూ ఆయన ప్రేమించి ఈ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతోను ఈ పూర్ణ ఆత్మతోను ప్రేమించి. చాలను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మొట్టమొదటిగా ఎలా ప్రభువుని సేవించాలి అంటే మనకు ఆశీర్వదించి మనల్ని ఆశీర్వదించడం కానీ మనకు ఆశీర్వదించి ఇచ్చిన గృహంలో ఆశీర్వదించబడిన మనము ఎలా ప్రభువుని సేవించాలంటే ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 12వ వచనం ప్రకారం పూర్ణ మనసుతో. ఎలా సేవించాలి? పూర్ణ మనసుతో. నేను ఒక మాట అంటా, పూర్ణ మనసు అంటే ఇప్పుడు ఇల్లు ఉంది, ఈ ఇంట్లో ఒక రూము మంచిగా చేసుకుని ఇంకో రూము ఏమి ప్లాస్టింగ్ అని ఏమి చేయకుండా వదిలేసాం అనుకోండి, అది ఎట్లా ఉంటుంది? ఇల్లు మంచిగా చేసింది బాగుంటుంది, మంచిగా చేయండి బాగుంది. పోషం ఎవరన్నా రెంట్కి వచ్చారు అనుకోండి, మంచిగా చేసిన పోర్షన్లు ఉంటారా, మంచిగా చేయని దాంట్లో ఉంటారా? మంచిగా చేసిన దాంట్లో ఉండి ఎవరో కూడా మంచి దాని దాంట్లో ఉంటానికి ఇష్టపడరు. సో దేవుణ్ణి సేవించే విషయంలో ఎలా సేవించాలంటే పూర్ణ మనసులో, అంత క్లీన్ గా మంచిగా ఒక పరిశుద్ధమైన విధానంలో ప్రభుని సేవించాలి. అంటే మరి చాలా మంది ఎలా సేవిస్తారంటే మనస్ఫూర్తిగా దేవుని సేవించలేరు. కొందరు మందిరానికి వస్తారు, కొందరు గృహాలు కట్టుకుని గృహాల్లో ఉంటారు, కానీ ఆ గృహంలో పూర్తి అయిన మనసుతో అంటే పరిపూర్ణమైన మనసుతో దేవుని సేవించలేరు. అందుకే పరిపూర్ణమైన మనసుతో దేవుని సేవించలేరు కాబట్టి ఆ గృహాల్లో ఎలా ఉంటాయంటే కష్టాలు ఎక్కువవుతాయి, శ్రమలు ఎక్కువవుతాయి, కొట్లాట్లు గొడవలు కూడా ఉంటాయి. ఎందుకంటే దేవుణ్ణి సేవించే విషయంలో వెనకబడి ఉన్నాం, అశ్రద్ధ కలిగి ఉంటున్నారు. పూర్ణ మనసుతో అంటే మన మనసు పరిపూర్ణంగా ఎక్కడ ఉండాలా? దేవుణ్ణి సేవిస్తూ ఉండాలి. చూడండి, దేవుడు ఇచ్చిన ఈ చిన్న దేవునికి ఇది లెక్క అయితే చిన్నది ఆశీర్వాదం. అర్థమవుతుందండి? ఇంకా మన భాషలో చెప్పాలంటే కంట్లో నలుసంత అంత కూడా ఉండకపోవచ్చు. అసలు దేవుని ఆశీర్వాదం చూస్తే ఆయన ఎలాంటి వాడు? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఈ భూమి ఆయన పాదపీఠం అంటే అర్థం చేసుకోండి ఎంత గొప్పవాడు. సో ఆ గొప్పవాడే చిన్నది మనకి ఇచ్చినప్పుడు పూర్ణ మనసుతో ప్రభుని సేవిస్తే అంటే మన మనసు పూర్తిగా దేవుని సేవించి లోకాన్ని కానీ లోకాశను కానీ లోకంలో ఉన్న వాటినైనా లోకంలో కలిగిన వాటిని ప్రేమించుకోకుండా వాటిని సేవించుకోకుండా ప్రభువును మాత్రం పూర్ణ మనసుతో అంటే మన మనసు మొత్తం కూడా ప్రభుని సేవిస్తే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? రెండంతల ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఒక అంత ఆశీర్వాదం కాదు. ఇప్పుడు మొదట చూసిన ఒక అంత ఆశీర్వాదమే, ఇప్పుడు పూర్ణ మనసుతో సేవిస్తే 2 పాళ్ళ ఆశీర్వాదం వచ్చింది. చూడండి, ఎవరంటే యోబు గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం. యోబు గురించి చూడొద్దు, నేను సమయం లేదు, నేను చెప్తా. యోబు యొక్క జీవితాన్ని చూస్తున్నాం. ఒకప్పుడు యోబుకుండ ఆశీర్వాదం అంతా కొద్దిగానే ఉంది, కొన్ని శ్రమలు వచ్చినాయి, అయినా ప్రభువుని విడిచిపెట్ల పూర్ణ మనసుతో అంటే తన మనసులో ప్రభువుకు మాత్రమే స్థానం ఇచ్చాడు. పూర్తిగా తన మనసుతో ప్రభుని సేవించాడు. భార్య కూడా అనేది ఎంత కాలమని నువ్వు యథార్థతను విడవకుండు అంటే యథార్థత అంటే ఎవరు? ప్రభువే. ఎంత కాలమని ప్రభువుని విడకుండా ఉంటావు, ప్రభువుని దూషించి మరణం కమ్మనిది. అప్పుడు యోబంటాడు కదా, మూర్ఖురాళ్ళని మాట్లాడొద్దు, దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలైనా, దేవుని ద్వారా వచ్చే దీవెనలేనా, దేవుని ద్వారా వచ్చే శ్రమల బాధలు కూడా మనం సహించాలంటాడు. అంటే అర్థం ఏంటి? తన జీవితంలో శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, కష్టం వచ్చినా తాను ఏ పరిస్థితిలో ఉండా పూర్ణ మనసుతో ప్రభుని సేవించాడు. అందుకే యోబు గ్రంథం 42వ అధ్యాయంలో చూసినట్లయితే అతని యొక్క ఆస్తి 2 అంతలుగా పెంచబడుతూ వచ్చింది. బహుశా 500 ఎడ్లుంటే 1000 ఎడ్లు అవుతూ వచ్చినాయి. ఇంకా 300 గొర్రెలు ఉంటే సపోజ్ ఎగ్జాంపుల్ చెబుతున్నా, ఇంకా అవి 600 చేయబడుతూ వచ్చినాయి. అంటే అర్థం ఏంటి? డబల్ గా చేయబడుతూ వచ్చింది. పూర్ణ మనసుతో మనం ప్రభుని సేవించడం ద్వారా దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చిన ఇంటిలో పూర్ణ మనసుతో మనం సేవించడం ద్వారా దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే 2 పాళ్ళుగా మనం చేయబడుతుంది. ఇప్పుడు ఇది ఒకటే, ఇంకోటి ఇస్తే వద్దంటారా? చెప్పండి. ఇప్పుడు రంజిత్ అన్న కాదు, మనం ఉన్నాం, మన ఇంటిని ఒకటి ఇచ్చాడు దేవుడు, ఇంకోటి ఇస్తానంటే వద్దంటారా? చాలు ప్రభు, ఇదే చాలా అన్నాం కదా, కావాలి ప్రభు అంటారు. ఎందుకంటే దేవుడు ఇస్తుంటే వద్దని ఎవరంటారు? ఎవరు అన్నా కదా. ఇప్పుడు విషయం ఏంటంటే పూర్ణ మనసుతో ప్రభువుని దేవుడు ఆశీర్వదించి మనకిచ్చిన ఇంట్లో కానీ మనం దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాం కాబట్టి మనకిచ్చిన ఇంట్లో పూర్ణ మనసుతో దేవుని సేవిస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? 2 అంతల ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. 2 పాళ్ళ ఆశీర్వాదం. ఇప్పుడు ఒకటి ఉంటే 2వది కూడా దేవుడు ఇస్తాడు. పూర్ణ మనసు అంటే మన మనసు పూర్తిగా దేవుని మీదే, దేవుణ్ణే సేవిస్తూ ఉంటే, లోకాన్ని లోకాశయాన్ని సేవించుకొని దేవుని సేవిస్తూ ఉంటే దేవుని ఆశీర్వాదం పొందుతుంది. ఇది మొదటి.
రెండోదిగా అక్కడే రాయబడుతూ వచ్చింది. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. రెండో మాట ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాకు నీ పూర్ణ మనసుతోను నీ పూర్ణ ఆత్మతోను సేవించి. చాలక్క ఏమని రాయబడుతూ వచ్చింది? పూర్ణ ఆత్మ. మనసు అయిపోయింది, ఇప్పుడు ఏముంది? ఆత్మ. రంజిత్ అని బాగా గుర్తుపెట్టుకుంటున్నాడు. కాబట్టి ఏముంది? పూర్ణ ఆత్మతో. అంటే బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఆత్మ అన్నది ప్రాముఖ్యత. చూడండి, ఈ లోకం మనిషి విడిచిపెట్టిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళేది ఏంటంటే మన దేహం కాదు, మన ఆస్తి కాదు, మన ఐశ్వర్యం కాదు, మన ఇల్లు కాదు. దేవుని దగ్గరికి వెళ్ళేది ఏంటి? ఆత్మే. అందుకే బైబిల్ ఒక మాట రాయబడుతూ వచ్చింది, మన్ను అనేది వెనకడం వల్లే మరలా భూమి చేరును. అంటే ఈ యొక్క దేహం కానీ దేహానికి ఉండేదాన్ని భూమి చేరుతుంది. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. అంటే బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఆత్మ ప్రాముఖ్యత. దేవుని దగ్గరికి వెళ్ళే ఆత్మ ఎలా ఉండాలంటే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో. అంటే అది కొరత ఉండదు, ఉండకూడదు. అది కొరత అనేది ఉండకూడదు. బైబిల్ ఒక మాట రాయబడుతూ వచ్చింది, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, తండ్రిని ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతో ఆరాధించాలంట. ఎందుకని ఆత్మ అన్నాడు? మీ శరీరాలతో ఆరాధించవచ్చు అనొచ్చుగా? కాదు. తండ్రి ఎలాంటి వాడు? తండ్రి ఆత్మ గనుక. సో దేవుడు ఆత్మస్వరూపైన ప్రభు మనకి గృహాన్ని ఇచ్చాడంటే, ఆత్మస్వరూపైన ప్రభు ఈ గృహాన్ని మనకు ఆశీర్వదించి ఇచ్చాడంటే, ఈ గృహంలో మనం ఎలా సేవించాలంటే ఆత్మతో సేవించాలి. ఎటువంటి ఆత్మతో? పూర్ణాత్మతో. అంటే మన ఆత్మలో లోపం ఉండకూడదు, మన ఆత్మలో కొరత ఉండకూడదు. మనం దేవుణ్ణి సేవిస్తున్నామంటే మన ఆత్మలో ఏ కొరత ఉండకూడదు. ఎందుకంటే బైబిల్ ఒక మాట, కల్ముషమైన ఆత్మ, ఇంకా కపటమైన ఆత్మ, ఇవన్నీ మనలో ఉండకూడదు. కాబట్టి దేవుణ్ణి సేవిస్తున్నామంటే పూర్ణాత్మ కలిగి మన ఆత్మలో ఏముండాలా? ప్రభువే. ప్రభువుని సేవించినప్పుడు ఈ కొద్ది ఆశీర్వాదంలో, దేవుడిచ్చిన ఆశీర్వాదంలో, దేవుడు మనల్ని ఆశీర్వదించిన ఇంట్లో కానీ మనల్ని కానీ ఆశీర్వదించాడు. కాబట్టి ఆశీర్వదించబడిన ఇంట్లో మనం ఉన్నప్పుడు పూర్ణ మనస్సుతోను పూర్ణ ఆత్మతోను, అంటే పరిపూర్ణంగా దేవుని మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి దేవుని సేవించినప్పుడు, మన ఆత్మ ద్వారా కూడా దేవుని సేవించినప్పుడు, ఆత్మ కల్ముషమైనదిగా, ఆత్మ కపటమైనది కొనుక్కోకుండా ప్రభువుని మాత్రమే నిర్మలమైన మనస్సాక్షి కానీ ప్రభువుని సేవించినప్పుడు ఇది రెండంతల ఆశీర్వాదంగా మార్చబడింది. ఇది రెండో మాట. మూడో మాట చూద్దానండి, టైం అయిపోతుంది. మూడో మాట చూద్దాం. ఆ మాట కోసం ఎదురు చూస్తున్నా. మూడో మాట చూద్దామండి. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి. మూడోగా ఏం చేయాలా? ఆయన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాలంట. ఎలా? దేవుడు ఏదైతే మనకు ఆశీర్వదించి ఒక ఇంటిని ఇచ్చాడు, ఆశీర్వదించి ఆ ఇంట్లో ప్రభుని ఎలా సేవించాలంటే పూర్ణ మనసుతో సేవించాలా, పూర్ణాత్మతో సేవించాలా. మూడోదిగా ఆయన మార్గంలో ఉంటే ఆయన సేవించాలి. అంటే ఆయన మార్గంలో నడుచుకుంటూ ఉండాలి. దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన ఇంటిలో ఆయన మార్గంలో మనం నడుచుకుంటూ వెళ్తే, ఆయన మార్గంలో ఉంటే, ప్రభు ఒక మాట అన్నాడు, నేనే మార్గమును, నా ద్వారా తప్పక ఇంకొక అవకాశం లేదన్నాడు. మనం ప్రభు మార్గంలో సేవిస్తూ, ప్రభు ఏ మార్గం అయితే చూపించాడో ఆ మార్గం నుండి తొలగిపోకుండా ఆ మార్గంలో మనం నడుచుకుంటూ ఆ మార్గాన్ని వెంబడించుకుంటూ వెళ్తే పూర్ణ మనసుతో ఆ దేవుడు ఆశీర్వదించినటువంటి ఇంటిలో మనం దేవుణ్ణి కానీ దేవుని మార్గంలో ఉండి సేవిస్తే రెండంతల ఆశీర్వాదం వచ్చింది. అర్థం చేసుకోండి. బైబిల్ ఒక మాట ఉంటుంది, పురాతనమైన మార్గం గురించి విచారించి చూడుడి, విచారించి చూచి మేలు కలుగు మార్గంలో నడుచుకోలేడు అంటాను. అందులో నడుచుకోవాలంట. మేలు కలిగే మార్గం ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం రాబడుతూ వచ్చిన 6వ వచనంలో నేనే మార్గంలో సత్యం అంటాడు. ఎవరు? నేనే మార్గంలో సత్యం అంటాడు. మేలు కలిగే మార్గం ఏంటి? యేసు ప్రభువే. కాబట్టి మన జీవితంలో దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన ఇంటిలో మనం దేవుణ్ణి ఎలా సేవించాలంటే ఆయన మార్గంలో ఉండి ఆయన సేవించాలి. ఆయన మార్గం నుండి తొలగిపోకూడదు. సో ఆయన మార్గం నుండి తొలగిపోయినప్పుడు కొద్దిగా ఆశీర్వాదం ఏమైందంటే ఆగిపోయింది. మరలా ఆయన మార్గంలోకి వచ్చినప్పుడు కంటిన్యూ అయింది. అయితే ఆగిపోకుండా మనం ఉండాలంటే మనం ఏం చేయాలా? ఆయన మార్గంలో నుండి తొలగిపోకుండా కాపాడుకోవాలి. సాతానుడు ఏం చేస్తాడంటే, అసలు వాడి ఉద్దేశం ఎలా ఉంటుందంటే, దేవుని ద్వారా ఆశీర్వదించబడుతున్న కుమారుణ్ణి ఆయన మార్గంలో నుండి తప్పిస్తే దేవుని ఆశీర్వాదం ఆగిపోతుంది అన్నట్టుగా చేస్తాడు. సాతానుడి ఉద్దేశాలు అదే, మనం జాగ్రత్తగా గమనించాలి. సాతానుడికి ఏంటంటే మనం దేవుని ద్వారా ఆశీర్వదించబడడం వాడికి ఇష్టం ఉండదు. అది వాడు ఏం చేస్తాడు? మనం దేవుని మార్గంలో నడుస్తున్నాం కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఆ మార్గాన్ని పక్కకు తొలగిస్తాడు.
తొలగించడం ద్వారా ఏమైంది, వచ్చే దేవుని ఆశీర్వాదం ఆగిపోతుంది. మరలా దేవుని మార్గంలోకి దేవుని నడిపించిన తర్వాత మరలా స్టార్ట్ అయింది. సాతానుడి దేశం ఏంటంటే దేవుని ఆశీర్వాదం మనం పొందకూడదని సాతానుడు దేవుని మార్గం నుంచి తొలగిస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే ఎక్కడుండా, ఎలా ఉండా, ఎటువంటి జీవితాన్ని కనుకుండా దేవుడు మనకు ఆశీర్వదించి ఇచ్చిన గృహంలో మనం ఎలా ఉండాలంటే దేవుని మార్గంలోకి వెళ్ళాలి, దేవుని మార్గంలో వెళ్ళాలి, దేవుని మార్గంలో తొలగిపోకూడదు. వాడు సాతానుడు ఎలాంటి వాడు? మొదటి పేతురు రాసిన పత్రిక 4:8 వచ్చిన అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఒక మాట రాయబడుతూ వచ్చింది, చదవండి. మొదటి పేతురు క్షమించండి 5:8 వచ్చిన మొదటి పేతురు 5:8 వచ్చిన నిబ్బరమైన బుద్ధి గలవరై మెలకుగా ఉండి మీ విరోధైన అపవాది గర్జించే సింహం ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగుచున్నాడు. అంటే ఎవరు దొరుకుతారా, ఎవరైతే దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారో వాళ్ళని మృంగటం కొరకు, వాళ్ళని తప్పుదావలు పట్టించడం కొరకు సాతానుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రియులారా, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన ఈ గృహంలో, దేవుడు ఆశీర్వదించి మనకి ఇచ్చిన గృహంలో మనం ఏం చేయాలి? దేవుని సేవించాలి. ఎలా సేవించాలి? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో. మూడోదిగా ఆయన మార్గంలో నుండి ఆయన సేవించాలి. ఆయన మార్గంలో నుండి సాతాన్ని పెళ్లిగిస్తాడు. అయినా ప్రతిరోజు మనం ప్రభు దగ్గర పరీక్షించుకోవాలి, ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ రోజు నేను నీ మార్గంలో ఉండానా, తొలగిపోయింటే క్షమించు. సాతాను అంతా నేను తొలగిపోవాలని నాకు ఇష్టం లేదు. సాతానుడు తొలగిస్తాడు, ఎందుకంటే నీ ద్వారా ఆశీర్వాదం పొందుకోవాలి ఉంటాను. కాబట్టి ప్రభువా నేను నీ మార్గం నుండి నేను సేవించాలి, నీ మార్గంలో తప్పిపోతున్నానేమో సరిచే ప్రభుని ప్రార్థన చేసుకోవాలి. ఇదెన్నో మాట 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి. ద్వితీయోపదేశకాండము మనం చూస్తున్నాం 10వ అధ్యాయం 20 వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 20 వచనం. ఆయన సేవించి ఆయన హత్తుకొని చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన ఎన్నో మాట ఇది? 4వదిగా ప్రభు ద్వారా ఆశీర్వదించబడిన గృహంలో మనం ఎలా సేవించాలి? 4వ మాటను చూసినట్టయితే భయపడుతూ సేవించాలి. ఎలా సేవించాలి? భయపడుతూ. బైబిల్లో ఒక మాట రాయబడింది, మీ యొక్క సొంత రక్షణ ఎలా కాపాడుకోవాలో కొనసాగించాలా? భయముతోనూ వణుకుతోనంట. సో ప్రియులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన గృహంలో మనం ఉంటున్నప్పుడు మనం ఎలా దేవుని సేవించాలంటే భయముతో సేవించాలంటే, భయపడుతూ. అంటే ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదించకపోతే నేను ఎక్కడన్నా తప్పిపోతున్నానా, ఎక్కడన్నా పొరపాటులో ఉంటున్నానా, ఎక్కడన్నా అవిధేయతల్లో ఉంటున్నానా అని మనం ఎప్పటికప్పుడు భయపడుతూ దేవుని సన్నిధిలో ఉండాలంట. ఎవడు దీనుడై భయముతోనే వణుకుతోనే ఆయన సేవిస్తాడో ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఇంకా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవునికి భయపడే వారిని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారు. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని భయభక్తులు కలిగిన వారిని కొనియాడబడుతున్న అనుభవంలోకి వస్తున్నారు. మనం ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు మనకు ఆశీర్వదించిన గృహంలో దేవుని సేవిస్తామో ఖచ్చితంగా మనల్ని దేవుడు 2 ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు మనం చూస్తున్నాడు, దేవుడు మన యందు దృష్టి పెట్టి ఉన్నాడు, దేవుడు మన యందు తన కను దృష్టి పెట్టాడు. మనం ఏం చేస్తున్న గృహంలో ఎలా ఉందా దేవుడు ఖచ్చితంగా మనం చూస్తున్నాడని ఒక గ్రహింపుతో, భయముతో ఉండాలి. నేను ఒక ప్రాంతంలో, అంటే తప్పు కాదు, అపార్థం చేసుకోవద్దు, ఒక మాట చెబుతా. ఒక గృహానికి వెళ్ళాం. ఒక అక్క ఏం చేసిందంటే, అయ్యా మా గృహానికి రాయా, లేదా మా యొక్క బంధువుల గృహానికి రావాలి, ఒకసారి నువ్వు వచ్చి ప్రార్థన చెయ్యా అంది. సరేనక్క ఓ రోజు వస్తామని అనుకున్నాం. అనుకోకుండా ఒక రోజు కుదిరింది. అనుకోకుండా ఆమెకి ఏదో బాగోలేదు, అనుకోకుండా గృహానికి వెళ్ళాం. గృహానికి వెళ్ళిన తర్వాత కూర్చున్నాం. కూర్చోగానే ఏముందంటే మొదట షెల్ఫ్స్ ఉన్నాయి. ఈ షెల్ఫ్లు ఏముండే అంటే చిన్న చిన్న బాటిల్ అన్ని కూడా దరిదాపు ఒక 20-30 బాటిల్ ఉన్నాయి. ఎన్ని? 20-30 చిన్న చిన్న బాటిల్స్ ఉన్నాయి, గాజు. కాబట్టి ఆ బాటిల్స్ అన్నిటిని చూస్తా వచ్చాం. కూర్చోండి. ఆ బాటిల్స్ అన్నిటిని చూస్తా వచ్చాం. నేనేమనుకున్నానంటే ఏ అత్తర్ బుడ్లోనేమనుకున్నా. మనకు సహజంగా అత్తర్ ఎలా ఉంటుంది, చిన్న చిన్న గ్లాస్ బాటిల్ వేస్తారు. అత్తరేనేమో అనుకున్నా. తర్వాత నేను అడిగా, ఏంటక్క మీ ఇంట్లో ఇన్ని అత్తర్ సీసాలు ఉన్నాయి అంటే, అన్న అత్తర్ సీసాలు కదా అవన్నీ, మా అల్లుడు అవి తాగుతా ఉంటే ముందది, మళ్ళీ తాగే ముందది, అది ఎంతెంత బాటిల్ ఉంది, ఒకటి 8,000 10,000 రూపాయలంట. ఏంటక్క ఎట్లా పెట్టుకున్నారు, ఇంట్లో డైరెక్ట్ పెట్టుకున్నారు ఏంటంటే, అవన్నీ మాకు కామన్ అయ్యా, ఇంట్లో తాగుతా ఉంటారు. అంటే అర్థం చేసుకోండి, ఇంట్లో ఏముంటుంది? దేవుని భయం లేదు. బైబిల్ ఒక మాట ఉంది, నీతిమంతుల యొక్క గుడారములో రక్షణ గురించిన సునాదము వినిపించబడిన బైబిల్ రాయబడుతూ వచ్చింది. సో అతని ఇంట్లో ఏముంది? భయం లేదు. దేవుడు అంటే భయం లేదు కాబట్టి లోకమంతా కూడా ఇంట్లో ఉంది. ఈరోజు నేను ఏమంటానంటే, మన ఇంట్లో మనం ఏం చేసినా, మనం కూర్చున్నా నుంచున్న సమస్తం దేవుడు ఎరిగిన వాడుకుంటున్నాడు. అందుకు మనం ఏం చేయాలంటే, మన గృహంలో దేవుడంటే భయం కలిగి జీవించాలి. చూడండి, దేవుని ద్వారా ఆశీర్వదించబడినటువంటి పిల్లలైన, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన గృహానైనా జాగ్రత్తగా కాపాడుకుంటే దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఇంకిస్తాడు. మీరు చూడండి, ఒక స్త్రీ ఉంది బైబిల్లో. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయంలో
హన్న అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఎవరు? హన్న అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమెకు పిల్లలు లేరు. దేవుడు ఆశీర్వదించి ఒక మగబిడ్డని ఇచ్చాడు. దేవుడు ఆశీర్వదించి ఒక మగబిడ్డని ఇచ్చినప్పుడు ఆ బిడ్డను ఏం చేసింది? అరే దేవుడు ఇచ్చాడులేరా, నేను గొడ్రాలు కొన్నప్పుడు దేవుడు ఇచ్చాడు, నువ్వు ఎట్టయినా ఉంటారని చెప్పి వదిలేసిందా? లేదు. ఏం చేస్తుంది తెలుసా? అక్కడ ఆమె దేవుని సన్నిధి తీసుకొచ్చినప్పుడు తన కుమారుని వాడు అక్కడనే మ్రొక్కేని యెహోవాకు అని రాయబడుతూ వచ్చింది. అంటే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇచ్చేయాలని అశ్రద్ధ కలిగా మర్చిపోయో విడిచిపెట్ల భయముతో ఇది దేవుని దగ్గర అడగగానే దేవుడు ఇచ్చాడు కాబట్టి దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, తిరిగి దేవుని దగ్గరికి ఇవ్వాలని భయముతో తన బిడ్డను పెంచి దేవుని దగ్గర తీసుకొచ్చింది. దేవుడు ఏం చేశాడు? ఒక బిడ్డ కావాలని అడిగితే ఇంకా అనేకమైన బిడ్డలను దేవుడు ఇచ్చాడు, అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. ఎందుకు చెప్తున్నామంటే ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం భయభక్తులు కలిగి దేవుడిచ్చిన ఆశీర్వాదంలో దేవుడిచ్చిన గృహంలో భయముతో దేవుని సన్నిధిలో జీవిస్తే, ఈ గృహం దేవుడిచ్చాడు, ప్రభు ఇది నువ్వు ఇచ్చావు, దీంట్లో ఏది ఉందో నువ్వు చూస్తున్నావు, బహుశా ఇంటి సీసీ కెమెరా లేకపోవచ్చు, ఆయన నేత్రాలే సంచారం చేస్తాయి. మనం ఏది చేసినా దేవుని సేవిస్తూ ఇంట్లో ఉంటే, భయముతో దేవుని సేవిస్తే ఇంతకంటే ఇంకోటి దేవుడు ఇస్తాడు. ఇంతటితోనే ముగింపు కాదు. నేనేం చెప్తానంటే నాకు వచ్చిన కానీ దేవుడు బయలుపరుస్తుంది అదే, ఇదే ముగింపు కాదు, ఇంకోటి దేవుడు ఇస్తాడు. మీరు ఊహించిన రీతిలో దేవుడు సమకూరుస్తాడు. అయితే పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆయన మార్గంలో ఉండి, ఇక నాలుగోదిగా ఆయన్ని ఆయనకు భయపడి ఆయన సేవిస్తే ఖచ్చితంగా ఏమవుతుంది? రెండంతల ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు. ఇది 4వ మాట. ఇక మాట చూద్దానండి, మరొక మాట. ద్వితీయోపదేశకాండము 13వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడిన ఎన్నో మాట ఇది? 5వ మాట చూసినట్టయితే ఎలా దేవుడు మనకు ఆశీర్వదించిన ఇంటిలో లేదా మనం కానీ దేవుణ్ణి ఎలా సేవించాలంటే, 1 పూర్ణ మనసుతో 2 పూర్ణాత్మతో, 3 ఆయన మార్గం నుండి ఆయన సేవించాలా, 4 ఆయనకు భయపడుతూ సేవించాలా, 5 ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 5వది ఇంకా చెప్పలేదు, ఇప్పుడు చెబుతున్నా, లోబడి ఆయన సేవించాలంట. ఎలా సేవించాలి? లోబడాలంట. ఎలాగూ? దేవుడు చెప్పే ప్రతి మాటకి మనం లోబడాలి. మనకు దేవుడు ఎలా చెప్తాడు? దేవుడు మనకు ఎలా చెప్తాడు? ఆయన మాట్లాడతాడు కదా. ఎలా మాట్లాడతాడంటే, మన కుటుంబంలో మనకు దేవుడు ఇచ్చిన ఇంట్లో మనం ఏం చేయాలా? డైలీ ఉదయకాలం కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. ఏం చేయాలా? కుటుంబ ప్రార్థన. రాత్రి కాలం ఏం చేయాలా? మరలా కుటుంబ ప్రార్థన పెట్టుకోవాలి. ప్రతి ఉదయము ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన. సహజంగా మనకు బైబిల్ చదువుతూ వచ్చినా కుటుంబ ప్రార్థన ఎలా చేసుకోవాలో రాదు కొంతమందికి. అప్పుడు ఏం చేయాలంటే, ఆదికాండం 1వ అధ్యాయం తీసుకుని చదువుకుంటూ దాంట్లో 2 మాటలు ఏమైనా ఉంటే దాని గురించి మనం చెప్పుకోవటమే. ఇదిగో దేవుడు ఇలా ఆశీర్వదిస్తాడమ్మా, పిల్లలకైనా ఇలా ఆశీర్వదిస్తాడు, లేదా భర్తకైనా ఇలా ఆశీర్వదిస్తానంటున్నాడు, కాబట్టి మనం ఇలా ఉందాం, ఇలా దీవిస్తాడు, ఇలా ఉందాం అంటే కుటుంబ ప్రార్థన ఉండాలి. ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన అంటే వాక్యపు వెలుగులో మనం చదువుకుంటామో ఆ రోజు ప్రభు మనతో మాట్లాడతాడు. ప్రతిరోజు దేవుడు మాట్లాడతాడు. కుటుంబ ప్రార్థన కానీ వ్యక్తిగతంగా బైబిల్ చదువుకునే ప్రతి గృహంలో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. ఆ మాటలు ఎలా ఉంటాయి తెలుసా? 2-3 కూడి ఏదైతే భూలోకంలో బంధిస్తారో పరలోకంలో బంధించబడుతుంది, ఏదైతే విప్పుతారో అది పరమందు కూడా విప్పబడుతుంది. అంటే కుటుంబంగా మనం కుటుంబ ప్రార్థన మనకు దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన ఇంటిలో కుటుంబ ప్రార్థనతో దేవుని సేవిస్తూ దేవుడు మాట్లాడిన విధానం పక్కన లోబడితే దేవుడు ఏం చేస్తున్నాడు? భూమి మీద మీరు ఏది విప్పుతారో అది విప్పుతాడు పరలోకంలో. ఇప్పుడు మీకు ఏం కావాలా? ప్రభా ఇల్లు ఇచ్చావు, కారు ఉందా? లేదు. ప్రభా ఇదిగా మీరు ఆశీర్వదించిన గృహంలో మేము ఉండం, కుటుంబంగా మీ మాటకు లోబడుతున్నాం, కాబట్టి మాకు ఒక మంచి కారు కావాలి ప్రభా అని అడిగితే వాక్యానికి లోబడుతున్నాం. ఆయన ఏది మాట్లాడుతున్నాడు కుటుంబ ప్రార్థనలో, ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏదైతే హెచ్చరిస్తున్నాడో ఆ మాటకు మనం లోబడుతున్నాం. కాబట్టి లోబడిన ప్రజలు, లోబడి దేవుణ్ణి సేవిస్తున్న ప్రజలు భూమి మీద ఏది విప్పుతారో. ఇప్పుడు రంజిత్ బ్రదర్ ఒకవేళ కుటుంబంగా అక్క పిల్లలు కలిసి, ప్రభా మేము మిమ్మల్ని సేవిస్తున్నాం, మీరు ఇచ్చిన ఆశీర్వదించిన గృహంలో మేము ఉన్నాం కాబట్టి మాకు ఒక మంచి కారు కూడా ప్రభా, ఇల్లుని ఆశీర్వదించు, ఒక కారు కూడా ఏమని అడిగామంటే ఏం చేస్తాడు? ఇవ్వకుండా వదిలిపెడతాడా? ఎంత ఇచ్చిన దేవుడు అదే కూడా ఖచ్చితంగా ఇస్తాడు. అంటే అర్థమేంటి? మనం ఆయన మాటకు లోబడాలి. ఆయన మాటకి ఆయనకు లోబడాలి. ఎలా లోబడాలి? ఎలా లోబడతామంటే ఆయన వాక్యాన్ని చదివినప్పుడు, ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆ వాక్య ప్రకారం దేవుడు మాట్లాడిన మాటకి లోబడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు దేవుడు ఇచ్చిన ఇంట్లో మనం ఎలా దేవుని సేవించాలంటే ఆయనకు లోబడి ఆయన సేవించాలి. వాక్య వెలుగులో వాక్యాన్ని, ఏ వాక్యాన్ని ఇంట్లో కానీ మందిరంలో కానీ ఏ వాక్యం అయితే తింటున్నామో
దాని ప్రకారం లోబడి మనం సేవించినప్పుడు, లోబడి ప్రభువుని సేవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇంతకంటే 200 ఆశీర్వాదం ఇస్తాడు. ఇది 5వ మాట. 6వ విషయాన్ని చూద్దానండి. ద్వితీయోపదేశకాండం 13:4 ద్వితీయోపదేశకాండం 13:4 మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి చాలక్క. ఇక్కడ రాయబడిన 6వ మాట ఏంటంటే ఆయన ఆజ్ఞలకు లోబడాలంట. ఏం చేయాలా? ఆయన ఆజ్ఞలకి. అంటే దేవుడు ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో, దేవుడు ఏదైతే ఆజ్ఞ సెలవిస్తున్నాడో దానికి మనం ఏం చేయాలా? లోబడాలంట. చాలా మంది క్రైస్తవులు కానీ దేవుని ప్రజలైతున్న వారు కానీ దేవుని మాటకు లోబడతాం కష్టంగా ఉంటుంది. దేవుని మాటకి లోబడరు. అంత ఉద్దేశాలు ఎలా ఉంటాయంటే మన మాటే ధ్యేయం, మనదే కరెక్ట్ అనుకున్నట్టు ఉంటాం. కానీ బైబిల్ అంటుంది దేవుడు మనకు ఆశీర్వాదించి ఒక గృహాన్ని ఇచ్చినప్పుడు ఆ గృహంలో మనం ఎలా ఉండాలంటే దేవుని ఆజ్ఞల్ని అనుసరిస్తూ దేవుని సేవించాలి. ఎలా ఉండాలా? దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ. ఒక ఆజ్ఞ ఉంది, ఇది ఆజ్ఞాతిక్రమమే పాపం అని ఉంటుంది. అంటే దేవుని ఆజ్ఞను మేరకూడదని అర్థం. పాపం వచ్చి చేస్తే మరణం అంటుంది, పాపం చేయకూడదని అర్థం. అంటే దేవుని ఆజ్ఞ ఏదైతే మనతో మాట్లాడుతుందో ఆ ఆజ్ఞని అనుసరించి నడుస్తున్నప్పుడు, ఆజ్ఞను అనుసరించి దేవుని సేవించినప్పుడు దేవుడు ఎంతకంటే ఇంకా ఎక్కువ ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా ఇస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే దేవుని ఆజ్ఞలకి, దేవుడు ఏదైతే ఆజ్ఞాపరంగా మాట్లాడుతున్నాడో, దేవుడు ఏదైతే మీకు ఆజ్ఞాపిస్తున్నాడో దాన్ని అంతటా చేయటానికి మనం ఇష్టమై ఉండాలండి. బైబిల్ ఉంది, ఆయన చెప్పినదంతా మీరు చేయడి. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన తల్లి శిష్యుల దగ్గరకు వచ్చి చెబుతుంది. శిష్యులు కానీ అక్కడ ఉన్న ప్రజలతో ఏమని చెబుతుంది? అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఒక ప్రాంతానికి వచ్చాడు. 2వ అధ్యాయంలో అక్కడ చూసినట్టయితే కానాన్ అనే ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? ఆ నీళ్ళని తెచ్చి బాణలు పెట్టి ఆ బాణలో నీళ్ళ పోయమంటున్నాడు. ఆడందరూ సందేహంతో డౌట్తో ఉండొచ్చు. ఆ యొక్క తల్లి ఏమంటుంది? యేసుప్రభు యొక్క తల్లి మరియమ్మంటుంది కదా, ఆమె ఏమంటుందంటే ఆయన మీతో చెప్పినది చేయుడి. ఏమన్నా వచ్చింది? ఆయన మీతో ఏం చెప్పాడో అది చేయమన్నారు. ఆయన మీతో చెప్పింది చేయమన్నప్పుడు యేసుప్రభు వార్త ఏం చెప్పాడు? బాణలు పెట్టి దాంట్లో నీళ్ళు పోయమన్నాడు. ప్రభు చెప్పినట్టు వాళ్ళు బాణలు పెట్టి నీళ్లు పోయడం ద్వారా ఏం జరుగుతుంది? అది ఆశీర్వాదించబడింది. అర్థమైంది? ఆ యొక్క ద్రాక్షారసం తాగినట్టు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు అంట. ఏదైనా మధురమైనది ఉంది. అనేకలు అన్నారు మొదటే ఇలాంటిది పెట్టి ఇప్పుడు శ్రేష్టకరమైనది పెడతారు ఏంటి? అందరూ విందులు ఎలా పెడతారు? ఫస్ట్ ఏమో మంచిది పెడతారు, లాస్ట్ లో మిగిలిపోయింది పెడతారు. నువ్వేంటి ఫస్ట్ ఇలాంటిది పెట్టి లాస్ట్ లో మంచిది పెడతావు ఏంటి? ఎందుకంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఆశీర్వాదించబడింది. అది ఆయన మనతో చెప్పిన మాట మనం చేస్తే, ఆయన మనతో చెప్పిన ఆజ్ఞలు కానీ ఆయన మనతో పలికిన ఆజ్ఞల ప్రకారం మనం సేవిస్తే ఆయన ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. నీళ్లనే ద్రాక్షారసంగా మార్చిన దేవుడు మన జీవితాన్ని ఇంకా ఆశీర్వాదంగా మార్చలేడా? ఖచ్చితంగా మార్చగలడు. ఎందుకని ఆయన చెప్పింది మనం చేయాలి. ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉండయో, ఏదైతే మనకు ఆజ్ఞాపిస్తున్నాడో పళ్ళైనను తప్పిపోకూడదు. ఆయన ఆజ్ఞల్ని మీరిన వారికి నష్టం వచ్చింది. అయితే దేవుని ద్వారా ఆశీర్వదించబడిన గృహంలో మనం ఏం చేయాలా? ఆయన ఇచ్చే ఆజ్ఞని గైకొంటూ జీవించాలి. ఏ రోజు కరా జరగలే ప్రభా, ఈ రోజు నీ ఆజ్ఞ ఏంటి? ఈ రోజు నాకేమి ఆజ్ఞ ఇవ్వబోతున్నా నా కుటుంబానికి? నాకు ప్రతిరోజు మనం అడిగి దేవుని ద్వారా ఆజ్ఞను పొందుకుని ఆ ఆజ్ఞ ప్రకారం మనం జీవించినప్పుడు ఖచ్చితంగా బైబిల్ ఒక మాట, యెహోవా బైబిల్ ఏమంటాడంటే యెహోషువ 14వ అధ్యాయంలో ప్రభు ఒక మాట అంటాడు, ఒకడు నన్ను ప్రేమించినట్లా నా ఆజ్ఞలు గైకుంటాడు. ఈరోజు మనం దేవుని ఆజ్ఞను గైకుంటూ దేవుని సేవిస్తున్నామంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని అర్థం. ఏమని అర్థం? దేవుని ప్రేమిస్తున్నాం. ఈ మాట అవసరం. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు గైకుంటూ దేవుని సేవిస్తున్నామంటే దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని సేవిస్తున్నాం. మనకు దేవుడిచ్చిన ఆశీర్వదించబడిన గృహంలో మనం ఏం చేయాలా? దేవుని ఆజ్ఞలు గైకుంటాం అంటే దేవుని ప్రేమిస్తున్నాం అని అర్థం. దేవుని ప్రేమిస్తూ దేవుని సేవించాలి. ఎప్పుడైతే దేవుని ప్రేమించి దేవుని సేవిస్తామో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదము, మెండైన ఆశీర్వాదం వచ్చింది. ఇది 6వ మాట. ఇక చివరి మాట చూసి ముగిద్దామండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 4వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞ అనుసరించి ఆయన మాటను విని ఆయన సేవించి ఆయన్ని హత్తుకొని, అదే ఇది చివరి మాట ఏంటంటే ఆయన్ని హత్తుకోవాలి. ఎలా ఉండాలి? హత్తుకోవాలంట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సపోజ్ మన యొక్క కుటుంబీకులు ఉంటారు, సిస్టర్స్ అయితే సిస్టర్స్ని, బ్రదర్స్ అయితే బ్రదర్స్ని. సహజంగా మందిరంలో మనం చూస్తాం, మన గృహాల్లో కంటే కూడా. ఇప్పుడు ప్రేయర్ మీటింగో లేదా కృతజ్ఞత
31 అయిపోయింది అనుకోండి, అందరం ఏం చేస్తాం? ముఖాలన్నీ మార్చుకుని ఇంటికి వెళ్ళిపోతామా? అందరం 31 అయిపోయింది, వాగ్దానాలు తీసుకున్నాం, ముఖం మార్చుకుని ఒకరి మీద ఒకరు కోపం వెళ్తామా? వెళ్ళం. కోపంతో ఉండవాడైనా, కొట్టిన వాడైనా, తిట్టుకున్న వారమైనా ఆ 31 ఏం చేస్తాం? వాగ్దానం తీసుకున్న తర్వాత ఒకరికొకరు చూసుకుని ప్రైజ్లాడ్ బ్రదర్ చెప్పుకుని హద్దుకుంటాం, కౌగులించుకుంటాం. అంటే అర్థం ఏంటి? బ్రదర్, ఈ రోజు నుండి మనకి ఇంతకు ముందు పోయిన సంవత్సరం ఏదో ఉండగానే వదిలేద్దాం, ఇప్పటి నుంచి ఇద్దరం కలిసి ఉన్నాం అంటే ఒక ప్రేమ, ఒక బాండింగ్ ఏర్పడుతుంది. దేవుణ్ణి హత్తుకొని ఉండటం ప్రాముఖ్యత. ఈరోజు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి అలా హత్తుకొని ఉండాలి. బైబిల్లో ఒక వ్యక్తి దేవుని హత్తుకొని ఉంటాడు, తద్వారా అతని జీవితం ఏమైంది తెలుసా? రాబోతున్న కీడు కూడా తప్పించబడిన వ్యక్తి ఉంటాడు. ఎవరో వ్యక్తి అంటే రిఫరెన్స్ చూపడానికి సమయం లేదు, నేను చెప్పేస్తున్నా. యాకోబు యొక్క జీవితం చూసినట్టే 32వ అధ్యాయంలో కానీ అక్కడ చూసినట్టు యాకోబు యొక్క జీవిత చరిత్ర ఎలా ఉంది తెలుసా? తన అన్న దగ్గర నుంచి మోసం చేసి పారిపోయి వెళ్ళిపోయాడు. తన అన్నను మోసం చేసి పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? మేనమామ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్నాడు, కొంతకాలం పోషించబడ్డాడు, పెళ్ళయింది, ఒకరికి 2 భార్యలు అయ్యారు, దాసులు అయ్యారు, ఆస్తి ఉంది, ఐశ్వర్యంతో సమస్తం కలుగుని వస్తున్నాడు. వస్తా ఉండగా ఏం జరుగుతూ వచ్చింది? మధ్యలో మావ వచ్చాడు, నన్ను మోసం చేసేది అడిగాడు. నేను మోసం అయితే చేయలేదయ్యా, దేవుడు నాకు బయలుపరిచాడు, మొదట వెళ్ళిపోమని వచ్చేసాను అన్నాడు. వస్తున్న సందర్భంలో ఏం జరిగింది తెలుసా? అక్కడ యాకోబు వస్తున్న సందర్భంలో ఒక వార్త వచ్చింది. ఏమని ఆ వార్త వచ్చింది? అయ్యా, నీ అన్నున్నాడు కదా, నువ్వు మోసం చేసిన వాడు ఉంటాడు కదా, 400 మందితో నీ మీదకి వస్తున్నాడు. ఇప్పుడు ఎట్టుండి చెప్పండి. ఈయన 10 మంది ఉంటాడు అనుకోండి, లేదా 20 మంది సమూహం అనుకోండి, సరే ఒక 50 మంది ఉన్నాడు అనుకుందాం, ఇంకా కాదు 100 మందే ఉన్నాడు అనుకోండి, 100 మంది ఉన్నాడు. అవతల వైపు ఎంతమంది ఉన్నారు? 400 మంది వస్తున్నారు. ఇప్పుడు ఇతనికి ఎలా ఉండదు? ఒక్కొక్కటి ఎంతమందిని చేయించాలా? 3 చేయించాలి. జయించగలుగుతావా? 3 మీద పడితే ఒకడేమైపోతాడు? అయిపోతాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు యాకోబు? అందరినీ పంపించేశాడు. అన్నకి మొదట గిఫ్ట్లు ఏమేమి కావాలా, గొర్రెల్ని, మేకలను కానీ ఏదైతే గిఫ్ట్లు ఉన్నాయో అన్ని పంపించేసాడు. పంపించి ఒక్కడే మిగిలిపోయాడు. 2 గుంపులుగా చేసి పంపించాడు. ఒక గుంపు కాదని ఇంకో గుంపును బట్టి నా మీద తీర్పు రాకుండా ఉండిద్దామని పంపించాడు. పంపించిన తర్వాత ఇంకొక ఆలోచన వచ్చింది, ఒకవేళ ఆ 2 గుంపులు కూడా యాక్సెప్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి? అప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడంటే ఒక్కడే మిగిలిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పటి వరకు? తెల్లవారే వరకు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించదే కానీ నేను విడిచిపెట్టను. ఎలా ఆశీర్వదించాలి? కీడు వస్తుంది. ఇప్పుడు ఆ కీడు నుండి నేను తప్పించబడాలి. నా సొంతాన్నే నన్ను చంపడానికి వస్తున్నాడు. ఇంత ఆస్తి ఇచ్చావు, భార్యలను ఇచ్చావు, పిల్లల్ని ఇచ్చావు, కుటుంబాలను ఇచ్చావు, ఇంత ఆస్తిని ఇచ్చావు, గొర్రెలు ఇచ్చావు, మేకలు ఇచ్చావు, ఇంత ఇచ్చావు, చివరికి నేను చచ్చిపోతే ప్రయోజనం ఏంటి? కాబట్టి నాకు అలా కాదు. ఇప్పుడు ఏం చేయాలా? నన్ను కాపాడు నా అన్న దగ్గర నుంచి అన్నప్పుడు రాత్రి నుండి తెల్లవారే వరకు కూడా పట్టుకుని దేవుని సన్నిధిలో ఉండి దేవుని విడిచిపెడతలా. దేవుని ప్రత్యక్షమైనప్పుడు దేవుని గట్టిగా పట్టుకున్నాడు. హద్దుకున్న అనుభవం లేక ఇట్లా గట్టిగా పట్టుకున్నాడు. ఏమన్నాడు? నువ్వు నన్ను ఆశీర్వదిస్తే గాని, నువ్వు నన్ను దీవిస్తే గాని ఇక నేను పోనివ్వను అని ఇట్లా గట్టిగా అద్దుకుని ఉంటే తెల్లవారే వరకు కూడా అతడు తనను విడిచిపెట్టకపోవడం చూసి, అతను విడిచిపెట్టకపోవడం చూసి దూత ఏం చేస్తూ వచ్చింది? అక్కడ ఉన్న దూత అంటే దేవుడే ఏం చేస్తూ వచ్చాడు? ఆశీర్వాదిస్తాడు. తొడగొంటి మీద ఏమవుతుంది? తొడగొంటి కుంటుకుంటూ వెళ్ళాడు అంటే ఆశీర్వాదం వచ్చేసింది. చూడండి, ఒక మాట ఏమంటారంటే యాకోబు దేవుణ్ణి హత్తుకొని ఉండటం ద్వారా రాబోతున్న కీడు నుండి తప్పించబడ్డాడు. రాబోతున్న భయంకరమైన కీడు, మరణమే కావచ్చు, కీడే కావచ్చు, నష్టమే కావచ్చు, హానియే కావచ్చు, భయంకరమైన స్థితి నుండి ఏం చేయబడుతూ వచ్చాడు? కాపాడబడుతూ వచ్చాడు. పిల్లలకి నేను ఏమంటానంటే దేవుని యొక్క వాక్యం ఏమంటానంటే మనం దేవుడు ఆశీర్వదించిన గృహంలో ఉన్నప్పుడు దేవుణ్ణి సేవిస్తూ ఉంటే, ఆశీర్వదించబడిన మనం కానీ మన గృహం కానీ దేవుణ్ణి సేవిస్తూ ఉంటే, దేవుణ్ణి ఎలా సేవించాలి? 1, మన దేవుని యొక్క పూర్ణమస్తో సేవించాలి. 2, పూర్ణాత్మతో సేవించాలి. 3, ఆయన మార్గంలో సేవించాలి. 4, ఆయన భయపడుతూ సేవించాలి. 5, ఆయన ఆజ్ఞలు గైకొంటూ సేవించాలి. 6, ఆయనకి లోబడి సేవించాలి. 7వది ఏంటంటే ఆయన్ని హత్తుకొని సేవించాలి. అర్థమవుతుందండి? హత్తుకొని అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 7వ మాట అది ఆయన హత్తుకొని సేవించాలి. ఎలా సేవించాలి? ఎలా అంటే చూడండి, ఆయన్ని విడిచిపెట్టినంతగా విధానం ఆయన హత్తుకోవాలి. ఇప్పుడు యాకోబు ఏం చేశాడు? కీడు వస్తుంది, ఇట్లాగే దేవుని గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు ప్రత్యక్షమైన నేను విడిచిపెట్టనయ్యా, ఆ కీడు నా దగ్గర నుంచి తొలగిస్తానంటేనే, లేకపోతే నేను విడిచిపెట్టిన గట్టిగా పట్టుకున్నాడు. ఏమైంది? ఆ వచ్చేవాడు ఎంత ఉగ్రరూపంతో వచ్చి తెలియదు, ఎంత కోపం. 400 మందిని పెట్టుకుని ఎందుకు వస్తున్నాడు? వచ్చేవాడు రావాలంటే ఒకళ్ళిద్దరితో రావచ్చు కదా, మరి ఎందుకు వస్తున్నాడు 400 మందితో? ఏదో కీడు చేయాలని వస్తున్నాడు. మధ్యలో వస్తామనగానే రాత్రి తెల్లవారుజామున దేవుని గట్టిగా పట్టుకున్నాడు యాకోబు. అప్పుడే అతని మనసు మార్చేసాడు దేవుడు.
వచ్చేవాడు మనసు మార్చేశాడు, కీడు చేయాలనుకున్నవాడు మనసు మార్చాడు. వాడు రావటంతోనే యాకోబుని ఇలా హత్తుకుంటున్నాడు. హత్తుకుంటున్నాడు. కీడు చేయాలనుకున్నవాడు యాకోబుకి, నష్టం చేయాలనుకున్న వ్యక్తి ఇప్పుడు ఏమవుతున్నాడు? అది ఏశావు యొక్క జీవితం చూస్తే ఒక సందర్భంలో యాకోబుని చంపాలని కూడా చూస్తున్నాడు. నా తండ్రి చచ్చిపోయిన తర్వాత, ఇప్పుడు వృద్ధాప్యంలో ఉంటాడు, అతను చచ్చిన తర్వాత ఇతను కూడా చంపేద్దాం అనుకున్నాడు. అంటే అంత కోపం కలిగిన వాడు. ఇప్పుడు మధ్యలో వస్తావనగా దేవుణ్ణి హత్తుకుని యాకోబు ఉన్న తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? ఏశావు యొక్క జీవితం, యాకోబుని చంపాలనుకున్నవాడు యాకోబు దగ్గరకు వచ్చి కౌగిలించుకుని, నా సహోదరుడా, నా తమ్ముడా, రా, దేవుడు నాకు ఎంత ఆస్తి ఇచ్చాడు, మనిద్దరం కలిసి ఉన్నాం రమ్మని చెప్పి అంటున్నాడు. అరే, ఒకప్పుడు చంపాలనుకున్నవాడే, ఒకప్పుడు కీడు చేయాలనుకున్నవాడే, ఇప్పుడేమన్నాడు? రా, ఇద్దరు కలిసి ఉందాం అంటున్నాడు. ఎలా సాధ్యమైంది? దేవుణ్ణి హత్తుకోవటం ద్వారా, దేవుని హత్తుకుని సేవించడం ద్వారా. పిల్లలు ఇక్కడ ఏమంటారంటే, మన జీవితాల్లో దేవుని ద్వారా ఆశీర్వదించబడిన గృహములో మన దేవుని ఎలా సేవించాలంటే ఆయన్ని హత్తుకొని ఆయన్ని విడిచిపెట్టకూడదు, ఆయన్ని విడిచిపెట్టకూడదు. ఒకే ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్న సమయం అయిపోయింది. పేతురు ఉన్నాడు, యేసు ప్రభు వారితో అంట కట్టుబడి ఉన్నాడు. సిలువలో యేసు ప్రభుని, గెత్సెమనే తోటలో యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు కూడా ప్రభుత్వం ఉన్నాడు. ప్రభువుని సిలువ వేసే సమయంలో పారిపోయిన అనుభవం ఉంది. హత్తుకున్నవాడు ఏమయ్యాడు? విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టిన తర్వాత ఏమైంది తెలుసా? యోహాను సువార్త చివరి అధ్యాయాలు చూస్తే మరలా అతడు వెళ్ళి చేపలు పట్టుటకు నేను వెళ్ళుచున్నాను అంటున్నాడంట. ఒకప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు? చేపలు పట్టేవాడిని మనుషులు పట్టేవాడుగా దేవుడు చేశాడు. ఇప్పుడు మళ్ళీ పేతురు ఏం చేస్తాడు? మరలా దేవుని హత్తుకున్నవాడు దేవుని విడిచిపెట్టేశాడు. దేవుని అప్పటిదాకా హత్తుకున్నవాడు బాగున్నాడు. దేవుని ఎప్పుడైతే విడిచిపెట్టాడో తిరిగి వెళ్ళి చేపలు పడతాడు. నేను మరలా వెళ్ళి చేపలు పట్టుదును, నాతో పాటు ఎవరైనా వస్తారా అంటే పూర్వస్థితికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవడం ద్వారా ఏం జరిగింది? మరలా ప్రభు ప్రత్యక్షమాడు. అయ్యా, నేను నిన్ను ఆశీర్వదించా, నువ్వు చేపలు పట్టం కాదు మనుషులు పట్టాలని చెప్పా. రాత్రల్లా ప్రయాసపడ్డాడు. ఏమైంది? ఒక్క చేపల్లో పడిందా? ఒక్కడి వల్ల ప్రభు పోన్యాన్ని కనికరించి కుడివైపున వల వేయమన్నప్పుడు విస్తారమైన చేపలు పడుతూ వచ్చినాయి. నేనేమంటానంటే, దేవుణ్ణి హత్తుకున్న వ్యక్తి ఆ యొక్క దేవుణ్ణి విడిచిపెట్టిన తర్వాత ఒక్క చేప కూడా పడలా. దేవుని ద్వారా ఆశీర్వదించబడిన మనం, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన మనం, ఈ ఇల్లైనా మనమైనా దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాం. ఆ దేవుణ్ణి ఎలా ఉండాలంటే, ఆశీర్వదించబడిన మనము దేవుణ్ణి సేవించాలి. ఎలా? హత్తుకొని సేవించాలి. ఎప్పుడైతే దేవుణ్ణి విడిచిపెడతామో అప్పుడు ఒక్క చేప అంటే ఒక్క ఆశీర్వాదం కూడా మనకు రాదు. యోహాను పడిందా? క్షమించండి, పేతురు పడిందా? ఒక్క చేప కూడా పడలా. ఎప్పుడు పడింది? మరలా ప్రభు వచ్చినప్పుడు పడింది. దేవుణ్ణి హత్తుకొని ఉంటే దేవుడి ఆశీర్వాదాలు విస్తారంగా ఉంటాయి. ఇదే ఆశీర్వాదం కాదు, నేను మొదటి నుంచి చెబుతున్నా. ఈ ఆశీర్వాదంతో మీకు అయిపోయింది అనుకోవద్దు, ఇంకా చాలా ఉన్నాయి. ఇది ఆరంభం మాత్రమే, ముగింపు కాదు. కానీ దేవుణ్ణి హత్తుకొని మనం సేవించకపోతే, అంటే ఆయన్ని గట్టిగా పట్టుకొని ఆయన సేవించకపోతే ఏమైంది? ఆయన విడిచిపెట్టినప్పుడు, ఇప్పుడు చూడండి, ఒక మాట చెప్తాను, నేను ముగిస్తున్నాను. ఒక దొంగ మన ఇంటికి దొంగతనంకి వచ్చాడు, దొంగతనం చేశాడు. పారిపోయేటప్పుడు తన బ్యాడ్ లక్, మన అదృష్టం కొద్దీ మన చేతికి చిక్కాడు. చేతికి చిక్కిన దొంగని ఇట్లాగే గట్టిగా పట్టుకుంటామా లేదా ఇట్లా లూజ్గా పట్టుకుంటామా? చెప్పండి. ఎప్పుడైనా మీ ఇంట్లో దొంగలు పడ్డారా? పడపోతే వదిలేండి, పడితే చూద్దాం. దొంగ పడితే ఏం చేస్తారు? ఇట్లా గట్టిగా పట్టుకుంటాం. ఇంకా అవసరమైతే ఏం చేస్తాం? తాళ్ళు పెట్టైనా కట్టేస్తాం. అట్లా కాదులే, అందరూ వచ్చేదాకా నెట్టాగే కూర్చోబెడతామంటే కూర్చుంటాడా? పారిపోతాడు. అంతే కదా. ఇక దొరకడం అనే కష్టం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభువు మనకు సమీపంగా ఉన్నప్పుడే గట్టిగా పట్టుకోవాలి. విడిచిపెడితే ఆశీర్వాదాలు పారిపోతాయి, మన దగ్గర ఉండవు. దేవుని ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయి. ఇక ఉన్నదాంతోనే తృప్తి కలగాలి, ఉన్నదాంతో కాదు. ఇంకే దేవుడి వల్ల ఆశపడుతున్నాడు. మనం ఏమనుకుంటామంటే దీంతో చాలు ప్రభు అంటాం. ఎప్పుడన్నా అన్నారన్నా ఇది చాలే ప్రభు అని? అనొద్దు. అంటే అక్కడితో ఆగిపోయింది. ఇంకా మన ఆశ ఎలా ఉండాలి? నువ్వు ఇచ్చినాక నేను తీసుకుంటా, నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటావు అంతే. అంతే, దేవుడు ఎంత ఇవ్వాలంటే అంత ఇచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదం విస్తారంగా ఉంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మాట చెప్పే మాట ఏంటంటే, దేవుని హత్తుకుని ఆయన సేవించాలి. అప్పుడు ఎక్కువ ఆశీర్వాదం మనకు దేవుడు ఇస్తాడు. కాబట్టి 7 విషయాలు చెప్పండి. మొట్టమొదటిగా, ఈ ఇల్లు ఎలాంటిది? దేవుని ద్వారా ఆశీర్వదించబడింది. అంటే యోసేపు ఆ ఇంట్లోకి రావటం ద్వారా ఇల్లు ఆశీర్వదించబడింది. యేసుక్రీస్తు ప్రభు ఈ ఇంట్లోకి వచ్చాడు కాబట్టి ఇలా ఆశీర్వదించబడింది. ఆశీర్వదించబడుతుంది, ఖచ్చితంగా వచ్చాడని మనం విశ్వసించాలి. ఆశీర్వదించబడిన ఇల్లు. మీకు డౌట్, వచ్చాడే రాలేదా? వచ్చాడు. అంటే ఆయన పేరిట మమ్మల్ని పిలిచారంటే మేము ఎవరి పేరిట వచ్చాం? ప్రభు పేరిట కదా. నా పేరిట చల్లటి నీళ్ళు గ్లాస్ ఇచ్చినా ప్రతిఫలం పోగొట్టుకోరంటే అర్థం ఏంటి? ఆయన పేరిట వచ్చాడంటే ఆయనే వచ్చాడని అర్థం. సో ఆయన వచ్చి మన మధ్య నివసిస్తున్నాడు. ఆయన వచ్చిన ఇల్లు ఎలా ఉంది? ఆశీర్వదించబడింది. ఈ ఆశీర్వదించబడిన గృహంలో మనం ఏం చేయాలా? ఆయన్ని సేవించాలి. ఎలా సేవించాలి? 7 ఆశీర్వాదం.
ఎలా సేవించాలంటే 7 అంతల ఆశీర్వాదంగా 7 అంతల అనుభవం ఉండాలి. 1 పూర్ణ మనసుతో, 2 పూర్ణ ఆత్మతో, 3 ఆయన మార్గంలో నేను సేవించాలి, 4 ఆయనకి భయపడి ఆయన సేవించాలి, 5 ఆయనకు లోబడి, 6 ఆయన ఆజ్ఞలు గైకొంటూ, 7 ఆయన హత్తుకొని. ఈ 7 అంతల అనుభవం కనుక ఆయన సేవిస్తే ఖచ్చితంగా ఈ ఆశీర్వాదమే కాదు, ఇంకా యోబుకి ఎటువంటి 2 అంతల ఆశీర్వాదం ఇచ్చాడు అది ఇస్తాడు. అందుకే మీ కొరకు ఒక మాట చదివి ప్రార్థన చేసుకున్నారండి. మీ కొరకు ఒక మాట చదువు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనం. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరం సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. ఇది ప్రాముఖ్యమైన మాట. అంటే మనం ఆయన్ని సేవిస్తే 7 అంతల అనుభవం కనుక ఆయన సేవిస్తే మనకేమొస్తుందండి? క్షేమం ఉందంట. ఏముంది? క్షేమం ఉంది. ఇంకో మాట ఏం రాయబడుతూ వచ్చింది? తమ సంవత్సరం సుఖముగా వెళ్ళబుస్తామంట. అంటే ఈ 7 అంతల అనుభవంలో దేవుని సేవిస్తే ఈ ఇంట్లో మనకు క్షేమం ఉంది. 2 ఏముంది? సుఖం ఉందంట. అంటే అర్థం చేసుకోండి, ఇక సుఖం ఉందంటే దానికి ఆపోజిట్ ఏముంటుంది? బాధ లేదు. ఇక మనం దేవుని 7 అంతల అనుభవం కలిగి సేవిస్తే సుఖం ఉంది. తర్వాత ఇక రాయబడిన మాట ఏంటంటే క్షేమం ఉంది. సో ఈ 7 అంతల అనుభవం కలిగి మనం జీవించినట్లు దేవుడిచ్చిన ఈ ఇంట్లో, దేవుడు ఆశీర్వదించి ఇచ్చిన ఇల్లు, దేవుని ద్వారా ఆశీర్వదించబడిన గృహం కానీ, లేదా రంజిత్ బ్రదర్ కానీ దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు. ఈ ఆశీర్వదించబడిన ఈ గృహం కానీ ఈ ప్రజలు ఎలా ఉండాలా? 7 అంతల అనుభవంలో దేవుని సేవిస్తే ఈ గృహం క్షేమంగా ఉంటుంది, ఈ గృహము సుఖముగా ఉంటుంది. అట్లా క్షేమంగా సుఖవంతమైన గృహంగా, సుఖవంతమైనటువంటి క్షేమ కలిగినటువంటి ప్రజలుగా, దేవుని బిడ్డలుగా మరి ఎవరు? రంజిత్ బ్రదరు, అదే రీతిలో సంధ్య అక్క, అదే రీతిలో నాగమణి అక్క కానీ, వారి కుటుంబీకులు, వారి యొక్క బంధువులు కానీ దేవుని ద్వారా క్షేమము, దేవుని ద్వారా మేలు, ఇవన్నీ కూడా ఆశీర్వదించబడిన గృహం నుండి వారు పొందుకున్నట్లు ప్రభు ఈ కుటుంబానికి, ఇక్కడ చేరిన మనకల్ని దేవుడు మనకిచ్చిన రక్షణ బట్టి ఆశీర్వదించబడిన గృహాల్లో ఉంటున్న మనము దేవుని 7 అంతల అనుభవం కలిగి సేవించడం ద్వారా మనం ఆయన ద్వారా క్షేమము, ఆయన ద్వారా సుఖాన్ని మనం పొందుకున్నట్లు, మనమే కాదు, ఈ కుటుంబమే కాదు, మనము బయట ఉండేవారు, వాక్యం ఉంటున్నవారు అందరూ కూడా ఆ క్షేమము, మేలును, సుఖాన్ని పొందుకున్నట్లు, ఆశీర్వదించబడిన గృహంలో ప్రభుని సేవించినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. సమయంలో మరి అన్నిటి ప్రార్థన చేయాలా? ఓకే. కాబట్టి రంజిత్ అన్న కోరిక ఏంటంటే మాకంటే ముంగటగా దేవుని వాక్యం, దేవుని మందిరం ఉండాలని, దేవుని యొక్క ఇంట్లో, దేవుడు మాకు ఇచ్చిన ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకుంటూ, బైబిల్ తీసుకుంటూ, ఆ గృహంలో, ఆ రూమ్లో పెట్టుకుంటూ ఈ యొక్క డెడికేషన్ మనం చేద్దాం. కాబట్టి క్రమంగా ఒకరొకరం పాటలు పాడుకుంటూ వెళ్ళి ఒక్కొక్క రూమ్లో ప్రార్థన చేసుకుంటూ వెళ్దాం. తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. లేకుండా అందరు లేచినట్లయితే పాట పాడుకుంటూ వెళ్దాం. చిన్న ప్రార్థన చేస్తాము. ఫస్ట్ కూర్చోండి, చిన్న ప్రార్థన చేస్తాము. తర్వాత వాక్యం విషయమే ప్రార్థన చేసిన తర్వాత మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్దాం. ప్రార్థన. కూర్చోండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, వందనాలు. విత్తబడిన వాక్యాన్ని ఇక్కడి ఫలింపు చేయండి. మీ బిడ్డలైన వారిని దీవించండి. వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేయబడ్డ మీ కృపనిచ్చారు దేవా. యోసేపు మరి ఆ ఇంటికి రావటం ద్వారా, ఐగుప్తుని ఇంటికి రావటం ద్వారా ఆశీర్వాదం వచ్చింది. ఈరోజు మీరు మీ దాసుని గృహానికి రావటం ద్వారా, రంజితన్న గృహానికి రావటం ద్వారా ఆశీర్వాదం వచ్చింది. ఆశీర్వదించబడిన ఈ గృహంలో మిమ్మల్ని సేవించాలి. ఎలా సేవించాలన్నది 7 అంతల అనుభవాన్ని మీరు మాకు బయలుపరిచారు. ఆ 7 అంతల అనుభవంలో ఈ గృహంలో వారు ఉంటూ మిమ్మల్ని సేవించడానికి సాయం చేయండి. 7 అంతల అనుభవం నుండి ఎక్కడా తప్పిపోకుండా మిమ్మల్ని సేవించినట్టు సాయం చేయండి. మిమ్మల్ని సేవించినప్పుడు వారికి క్షేమము, సుఖము కూడా ఉంటుంది దేవా. మీ ద్వారా ఆశీర్వదించబడిన గృహంలో వారు మిమ్మల్ని సేవిస్తూ మరి మీ దాసుడు రంజిత్ బ్రదర్ కానీ, సంధ్యక్క కానీ, ఇంకా దేవా మరి అగమనక్క కానీ, వారి యొక్క కుటుంబీకులు కానీ, పిల్లలు కానీ, సిస్టర్స్ కానీ అందరూ కూడా కుటుంబీకులుగా వారు పిల్లలతో మిమ్మల్ని సేవించేటప్పుడు మీ ఆశీర్వాదం వారికి దయచేయండి. మీ క్షేమము, మీరు ఇచ్చే సుఖవంతమైన జీవితం, సుఖవంతమైన సంవత్సరములు ఈ గృహములో వారు జీవించిన సంవత్సరాలు అన్ని కూడా సుఖంగా ఉంటాయి. అట్టి సుఖము, క్షేమాన్ని కూడా మీరు దయచేయండి దేవా. వారు ఎక్కడా కూడా మిమ్మల్ని సేవించే విషయంలో వెనకబడకోకుండా, శత్రువు ఎక్కడా కూడా వారిని మిమ్మల్ని సేవించుకోకుండా, అడ్డగించుకోకుండా
వారినే కాదు మమ్మల్ని కూడా అడ్డగించుకోకుండా మీరు కృపను దయచేయమని, హౌస్ డెడికేషన్ చేయబోతున్న సాయం చేయమని, రూములన్నీ కూడా డెడికేషన్ చేస్తుండగా మీకై సమర్పిస్తుండగా దీవించి ఆశీర్వదించి నీకు మహిమార్థమై ఉండేలాగా సాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో ఒక పాట పాడుకుంటూ మరి మనము హౌస్ రూములు డెడికేషన్ చేసుకుంటూ వెళ్దాం. రండి, పాటలు పాడే సోదరు. వందనాలు తండ్రి. ఈ సమయంలో గృహాన్ని జ్ఞాపకం చేసుకోనండి. మరి ఈ గృహాన్ని డెడికేషన్ చేస్తున్న, ఓపెనింగ్ చేస్తున్న దీవించమని, ఈ యొక్క బెడ్రూమ్లన్నింటిలో కూడా దీవెనకరంగా చేయండి. లోపల ప్రవేశిస్తున్నగా దీవించమని, నీ మహిమార్థమై ఉండేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తూ, గృహంలో వారు ఉన్నంతకాలం క్షేమము, కృప, మేలులు, దీవెనల ఆశీర్వాదాలు దయచేయమని, ఈ రూమ్లో వారు ఎవరైతే ఉంటున్నారో వారందరూ కూడా ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయండి. ఎటాపాయాల కీళ్ళు లేకుండా క్షేమము, సుఖము మీరు దయచేయండి. ఈ రూమ్లో ప్రభు మిమ్మల్ని సేవించే విషయంలో ఏడంతల అనుభవం కలిగి సేవించడానికి సహాయం చేయమని, మీరు ఆశీర్వదించిన గృహాన్ని మీకే ప్రతిష్ఠ చేస్తున్న దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాడు పాడు పాడు. కొనియాడెదము ప్రార్థన. కాబట్టి ఈ రూము బెడ్రూమే కదా, చేయండి, మీరు చేయండి, ప్రతిష్ఠ చేయండి. పర్లేదన్న, అదేం లేదు. ఈ ఉదయకాలంలో ప్రభా ప్రభా మీరు ఇచ్చిన వాక్యానుసారంగా ప్రభా ఈ ప్రతి కూడా ప్రభా ఆదిలో ప్రభా వచ్చే విషయంలో ప్రభా ఇదే విషయంలో ప్రభా ఏ మహిమాదంగా ఇచ్చే ప్రభా ఈ గృహాన్ని నేను ప్రార్థన ప్రభా ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరిలో ప్రభా ఎలాగైనా ప్రభా నీ ఆశీర్వాదంతో ప్రభా నీ రక్షణ మార్గంలో ప్రభా నీ దేవుడిలో ప్రభా ఈ శాంతితో నాతంతో పూర్ణ మనసుతో ప్రభా నేను ప్రేమించి కుటుంబంగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వచ్చిన వారం కూడా ప్రభా నీ వాక్యానికి లోబడి ప్రభా, నీ ఆజ్ఞకి లోబడి, నీ మార్గానికి లోబడి ప్రభా నడుస్తుండగా ఈ గదిలో ప్రభా, బెడ్రూమ్లో ప్రభా మీరే తోడుకోండి ప్రభా. వాళ్ళందరికీ ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఎంతో నమ్మదగిన దేవరు అవునా? స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, రాత్రి కాలమంతా కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి రంజెత్తు ప్రభా సంధ్యాన్ని ప్రేమించి ప్రభా ఈ గృహాన్ని మీరు సిద్ధపరిచినందులకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ గృహంలో ప్రభా, ఈ గదిలో ప్రభా ప్రార్థిస్తూ ఉండగా ఆనాడు యేసేపు ప్రభా ఐగుప్తుకు వచ్చినప్పుడు తండ్రి యేసేపుని బట్టి ఆశీర్వదించిన దేవుడవు నా ప్రభా. తండ్రి, నువ్వుగా ఉండి ముందుగా ఉండి ప్రభా ఈ గృహంలో ప్రభా నిన్ను సేవించే భాగ్యాన్ని, ఏడంతల అనుభవంతో ప్రభా నిన్ను సేవించే భాగ్యాన్ని ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరే కలగజేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రభా ఈ గృహాన్ని నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ గృహం చుట్టూ నీ అగ్ని కంచి ప్రాకారంగా వేస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నమ్మదగిన తండ్రి, నమ్మదగిన ప్రభా తండ్రి, నిన్ను పూర్ణ మనస్సుతో ప్రభా నిన్ను సేవించినప్పుడు ప్రభా ఏడంతల అనుభవాలతో ప్రభా నిన్ను ఆశీర్వదించి ప్రభా దీవించిన ప్రభా తండ్రి, ఈ బిడ్డల్ని, ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తూ రమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సంతోషించెదము మేమందరము ఉత్సాహించి సంతోషించే తొందరగా ప్రార్థన చేసుకుందాం. తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా వందనాలు, మీరు ఇచ్చినటువంటి వందనాలు. గృహమును జ్ఞాపకం చేసుకుని తండ్రి, మీ దాసునికి తండ్రి తన అక్క వాళ్ళ కుటుంబాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన గృహాన్ని బట్టి స్తోత్రాలు. ఈ గృహంలో ప్రవేశిస్తుండగా గృహాన్ని డెడికేషన్ చేస్తున్న దీవించమని, ఈ మహిమాత్మకులాగా సాగించండి. లోపలికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చినప్పుడు దీవించబడతాం, ఆశీర్వదించబడతాం వాగ్దానం ఇక్కడ నెరవేర్చండి. ఈ గృహంలో ఉండి మిమ్మల్ని సేవించిన కాలం 700 అనుబంధాలు మిమ్మల్ని సేవిస్తున్నప్పుడు ఈ ఆశీర్వాదాలు ఈ గృహానికి ఇచ్చినే కాదు, ఇంకా ఇచ్చి మహిమపడమని, ఈ దాసుని ఐశ్వర్యవంతుడు చేసుకోవడం మహిమపడమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. నజపు గోడను క్రోల దోషెను శాంతి మనకొసగెన్, నీచ శాంతి మనకొసగెన్, సమాధాన గృహంబులో
సమాధాన స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన స్తోత్రములు. జై. ప్రార్థన. ప్రేమ గల దేవ, దయగల తండ్రి, మహోన్నతుడా, నీ పాదాల వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు నా తండ్రి నీ కృప, నీ కాపుదల, భద్రత అనుగ్రహించి తండ్రి మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా మరి రంజిత్ అమ్మాయి అలాగే వదినమ్మ అయ్యా ప్రేమించి ఇచ్చారు ప్రభా, నీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా నీ దాసుల ద్వారా నా ప్రభా అయ్యా తేవబడిన మాటలు నా తండ్రి ఈ గృహంలో నా ప్రభా నివసించే నా ప్రభా మరి ప్రజలుగా అయ్యా మీరు సిద్ధపరచమని నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. అయ్యా నా మాటలు నా ప్రభా వారు వ్యర్థంగా పానీగా నా తండ్రి నిత్యము నాయన నేను స్తుతించి కనపరిచి నిన్ను మహిమ తెచ్చేవారిగా సిద్ధపరచండి తండ్రి. అయా మరి ప్రేమించి ఇచ్చిన నాయన ఈ బెడ్రూమ్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయా ఈ బెడ్రూమ్లో నా ప్రభా నాయన అనేక సార్లు ఆయన నిన్ను సేవించేవారిగా నాయన నిన్ను కనపరిచేవారిగా అయా వారు ఉదయం సాయంత్రము నా తండ్రి ఎడతెగగా ప్రార్థించేవారిగా సిద్ధపరచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. అయా చెప్పబడ్డ మాటలు నా ప్రభా అయా నెరవేర్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన గృహాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నది వలె సమాధానం వడిగా ప్రవహించుచున్నది, దివలే సమాధానం వడిగా ప్రవహించుచున్నది, అటుల దోషి సమాధాన అంపులోను సమాధాన కర్త సమాధాన గృహంబులోను సమాధాన. వారి కుటుంబాన్ని ప్రేమించి వారికి ఇస్తున్నటువంటి ఈ గృహాన్ని బట్టి నీ స్తోత్రాలు. ఈ యొక్క గృహంలో ప్రవేశిస్తుండగా దీవించండి, నీ మహిమాత్మలాగా సాయించండి, ఇది క్షేమకరంగా ఉండేలాగా సాయించండి. గృహంలో మేము సేవించే విషయంలో ఊరంతర ఫలములో సేవించినట్లు సహాయించండి. యోసేపు ఆ ఇంటికి రావటం ద్వారా ఆశీర్వాదం ఉంది. ఈ రోజు మీరు ఇక్కడికి రావటం ద్వారా ఆశీర్వాదం ఉందా ప్రభావ, ఇంటిని ఆశీర్వదించండి. ఆశీర్వదించమని ఈ గృహము మిమ్మల్ని సేవించే విషయంలో వెనుకడిగేయకుండా 700 అనుభవం కలిగి మిమ్మల్ని సేవించడానికి సహాయం చేయమని, గృహాన్ని దీవించమని, మీరు ప్రతిష్ఠ చేస్తున్నారు ఆరంభిస్తున్న సహాయం చేయమని ప్రభు యేసుక్రీస్తు నామమున పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు సమాధాన గృహంబులోను సమాధాన కర్త స్తోత్రములు. యేసుమసీహుకి ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, నమ్మకమైన రాజా, గొప్ప దేవ, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మా తండ్రి, మా ప్రభా పగులంతట్లో రాత్రి కాచి కాపాడే ప్రభా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మా తండ్రి, మా ప్రభా ఈ గృహంలో చేరి నీ దాసుడిచ్చిన లేఖన భాగాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మా తండ్రి, మా ప్రభా రచయిత గృహం వాళ్ళ అమ్మగారిని ఆశీర్వదించండి, వాళ్ళ అక్కల్ని చెల్లెల్ని మరియు బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా, సాయం చేతండి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసేపు ఆ గృహానికి వచ్చినప్పుడు ఎంతో ఆ గృహం ఆశీర్వదింపబడినట్లుగా నీ వాక్యం చెలవిస్తున్నాను. ఆయన సాయి తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవాలని సెలవిచ్చావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేగా తండ్రి, మా ప్రభా మరి అయా ఆయనకి భయపడి ప్రభా నీకు భయపడి ఉన్నవారిలో ఆశీర్వదింపబడతారని సెలవిచ్చినావు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేకాదు నాయన మా తండ్రి, మా ప్రభా యెహోషువ అయితే నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని సెలవిచ్చిన దేవుడిగా ఉన్నందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మా తండ్రి, మా ప్రభా మరి వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడతావు, లోనికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతావు అని సెలవిచ్చినావు దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు నువ్వు చేస్తున్న మేలును బట్టి వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకొని యేసుక్రీస్తు వారి నామంలోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నావు తండ్రి, ఆమేన్. ప్రభా మరి ఈ యొక్క గృహం డెడికేషన్ విషయంలో ప్రభావ మమ్మల్ని నడిపించిన దేవానికి వందనాలు. ముఖ్యంగా తండ్రి కోడిక విషయంలో మీ సహాయం చేసిన దేవానికి స్తోత్రాలు. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఈ డెడికేషన్ విషయంలో మరి రూమ్ ప్రభావ వెళ్ళి ప్రార్థన చేయటకు నువ్వు సమయానికి వందనాలు చెల్లిస్తాం. మరి ముఖ్యంగా ఈ యొక్క మరి ఈ యొక్క ఫ్లోర్ను ఈ యొక్క రూమ్ను మీకు డెడికేట్ చేస్తున్నామయ్యా, మీరే సహాయం చేయండి.
మరి ఇక్కడ ఉంటున్న ఈ గృహంలో ఉంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి, మీ సహాయం దయచేయండి. కుటుంబాన్ని దీవెనలు దయచేయమని, మెండైన దీవెని మీ కుమ్మరింపచేయమని కోరుచున్నాం. అడుగుపెడు పరిశుద్ధ అడుగుపెడు స్థలం దీవిస్తా తెలుస్తుంది దేవా, నీకు వందనాలు. మరి నాయనా ఈ కుటుంబాన్ని, ఈ యొక్క గృహాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీ కొరకే వాడబడుకు సహాయం చేయమని కోరుచు మీకే వందనాలు తెలుస్తూ ఈ గృహాన్ని మీకే ప్రదర్శిస్తూ మీకే మహిమ చెల్లిస్తూ మీకు మన రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆశ్చర్యకరుడు ఆలోచన ఎవరన్నా ఉంటే చెప్పేది నేను చేసేసాను లేరుగా. బలవంతుడేసు సన్నదన పైన కూడా ఉందా? సరే, ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడి అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ కృపకై మీకు వందనాలు తండ్రి. సహోదరుడు రంజిత్ బ్రదర్ని బట్టి, సహోదరి సంధ్యాకను బట్టి వందనాలు. వారి కుటుంబాన్ని ప్రేమించి వారికి ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి స్తోత్రాలు. తల్లిగారిని బట్టి, ఆమెను బట్టి కూడా వందనాలు. దీవించండి. ఈ గృహాన్ని ప్రభావాన్ని ప్రేమించి వారికి ఇచ్చారు. వారి కొరకై ఈ గృహమును ఆశీర్వదించి ఇచ్చారు. అతండి యోసేపు దేవా, మరి అతని ఇంటికి రావటం ద్వారా, ఐగుప్తు ఇంటికి రావడం ద్వారా ఆశీర్వాదం వచ్చింది. అంత మాత్రమే కాదండి, ఆ ఇల్లు ఆశీర్వదించబడింది. దేవా, యెహోషువ కూడా తన ఇంటి వారు ఆశీర్వదించబడినటువంటి బిడ్డలుగా దేవుని సేవిస్తున్నారు. ఈ రీతిలో ప్రభు ఆశీర్వదించబడిన ఈ గృహము మిమ్మల్ని సేవించడం ప్రాముఖ్యత. 7 అనుభవం కలిగి ఈ రూమ్ లో వాళ్ళు ఉన్నప్పుడు, బెడ్రూమ్ లో కానీ, హాల్లో కానీ, కిచెన్ లో కానీ, మరొక బెడ్రూమ్ లో కానీ, ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఈ ఇంట్లో వాళ్ళు ఉన్నప్పుడు 7 అనుభవం కలిగినటువంటి విధానంలో మిమ్మల్ని సేవించినట్టు సహాయం చేయండి. ఎక్కడ కూడా మిస్ అవ్వకోకుండా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, లోబడుతూ, భయపడుతూ, నా తండ్రి ప్రతి విషయంలో మిమ్మల్ని ప్రేమిస్తూ దేవా మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచండి. ఎక్కడ కూడా శత్రుక్రియలను బట్టి వెనకడిగేయకుండా కాపాడండి. అయితే ఈ రూమ్ని మీరు ఇస్తున్నారు, మీకు వందనాలు. ఇస్తున్నారు కదా, ఇచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభా. ఇచ్చిన ఈ రూమ్ని, ఈ బెడ్రూమ్ని, ఈ ఇల్లంతటిని నీకు ప్రతిష్టత చేస్తుండగా దీవించమని, ఇది ఎప్పటి నుండి నీకు మహిమార్థమే ఉండేదిగా, నీ నామ ఘనత కొరకై నిన్ను సేవించే గృహముగా ఈ గృహాన్ని సిద్ధపరచమని, ప్రత్యేకంగా ఈ రూమ్ని అలా మీరు సిద్ధపరచమని, అలా సిద్ధపరుస్తున్నారని ప్రతిష్టత చేస్తూ ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేయమని, ఈ గృహంలో ఉండి, ఈ బెడ్రూమ్ నుండి వాళ్ళకి ప్రభా ఏది ప్రార్థన చేసుకున్నా, కష్టాలు, బాధలు, దుఃఖాలు ఏది అనిపిస్తున్నా అవన్నీ తొలగించేసి శాంతి, సమాధానం, వాడు చేస్తున్న ప్రతి ప్రార్థన సమాధానం దయచేయండి. ఈ రూమ్ లో వాళ్ళు, ఈ ఇంట్లో మిమ్మల్ని సేవించే విషయంలో వెనకడుగు వేయకుండా, దారి తప్పకుండా, శత్రుకార్యం లయపరిచి వీళ్ళు మిమ్మల్ని సేవించేవారుగా సిద్ధపరచమని, ఈ రోజు మిమ్మల్ని సేవించేదిగా ప్రతిష్టత చేస్తుండగా సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభా ముందు నడిచి తండ్రి ఈ గృహంలో ఉండి ప్రభా ఈ ఆశీర్వదించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి యెరూషలేం పక్షంగా ప్రభా మేము సహోదరునంగా ప్రభా తండ్రి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రభా మీరే కృపను గ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ గృహాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ గృహాన్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈ గృహంలో ఉన్న బిడ్డలు ప్రభా నీకు లోబడి ప్రభా నిన్ను గణపరిచి హెచ్చించి పూజించే ధన్యత కుటుంబ సభ్యులందరికీ ప్రభా తండ్రి మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షింపబడి ప్రభా నిన్ను స్తుతించి గణపరిచే బిడ్డలుగా మీరే సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నమ్మదగిన ప్రభా, నమ్మదగిన తండ్రి, నేను నా ఇంటి వారిని యెహోవాని సేవించదని చెప్పినట్లు యెహోషువ ఈ కుటుంబం చెప్పగలిగే ధన్యతలోనికి ప్రభా వాగ్దానం ఇచ్చిన దేవుడము, నమ్మదగిన వాడు, నీతిమంతుడు ప్రభా. మేము నమ్మదగిన వారమైనప్పుడు మా ఎడలు చూపిస్తున్నా నీ ప్రేమ, నీ కనికరాలు, నీ కృపను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ రంజిత్ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. పిన్నాను కూడా ప్రభా మీరే దీవించి ఆశీర్వదించండి, వారి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ప్రభా ఈ గృహంలో చేస్తున్న ప్రతి పనిలో ప్రభా మీరే సఫలపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే కృప చూపించి మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ నమ్మగల మా దేవ యేసయ్య, నిన్న నేడు వరకు మా దేవ నీ బంగారు పాదాలకు వేలాది వందల స్తోత్రాలు చేసుకుంటాం ప్రభా. ఈ ఉదయ కాలంలో ప్రభా రంజిత్ గారి గృహంలో ప్రభా
మమ్మల్ని పిలిపి ప్రభా మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నాం ప్రభా. మీ దాసుని ద్వారా మా మధ్యన పెట్టుకుని ప్రభా అనేకమైన మాటలు మీరు మా మధ్యకి తీసుకొచ్చారు ప్రభా. యేసుని మరి ప్రభా ఆ గృహంలో వెళ్ళినప్పుడు ప్రభా ఆనందంలో గృహాన్ని ప్రభా ఆనందించే గుణంగా ప్రభా ఎంతో బహుగా దీవించిన వారికి ఉన్నారు ప్రభా. అలాగే ప్రభా మరి యాకోబుని మా మధ్యకి తీసుకొచ్చారు ప్రభా. యాకోబు మరి తప్పు చేసి మామగారి ఇంటికి వెళ్ళిపోయా తిరిగి వస్తున్నప్పుడు ప్రభా అన్నగారు ఏం చేస్తాడు భయపడినప్పుడు ప్రభా ఎంతో నీకు మొరపడినప్పుడు ప్రభా నువ్వు వచ్చినప్పుడు నీ కాలు పట్టుకుని వేలాడాడు ప్రభా. అలాగే ప్రభా నీ దాసుడు రంజిత్ కూడా ప్రభా నీ ఎల్లప్పుడూ ప్రభా నేను పూజని కనపరిచే బిడ్డగా నీ అందుకు భయభక్తులుగా ఉండే బిడ్డగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అంత మాత్రమే కాకుండా ప్రభా ఈ కుటుంబంలో అందరూ కూడా ప్రభా ఎవరి కుటుంబంలో ప్రభా నేను నా ఇంటి వారు ఎవరి కుటుంబం సేవించినట్టు ప్రభా ఈ కుటుంబంలో కూడా వాళ్ళ తల్లి గారు వాళ్ళ సహోదరులు వాళ్ళ బావగారు వాళ్ళందరూ ప్రభా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రభా నిన్ను పూజించి కనపరిచే బిడ్డగా నీ రక్షణ మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అంతేకాకుండా ప్రభా మీరు తీసుకొచ్చిన ఏడంతల అనుభవం ప్రభా ప్రతి ఒక్కరైనా ప్రభా వాళ్ళ కుటుంబం కూడా ఆ వింతలంతో ప్రభా పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ప్రభా నీ మార్గంలో ప్రభా నీ ఆజ్ఞలను నీవు ఎండబెట్టుకుని నీ హత్తుకునే బిడ్డలుగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ ఇచ్చిన వాక్యాన్ని ప్రభా ప్రతి వారి మనసులో గుచ్చి ప్రభా ఒక్క వాక్యం కూడా పోకుండా ప్రభా నీ రక్షణ మార్గం బిడ్డలుగా చేయమని వాక్యాన్ని నడిపించేందుకు ప్రభా మీ దాసులు కూడా ఇంకా బహువాడుకొని అనేక చోట్ల నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే ప్రభా ఇప్పుడు చేరు వారందరూ కూడా ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నీ మార్గంలో నడిపించమని నీ ఆజ్ఞకి లోబడి బిడ్డలకు చేయమని యేసునామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. పరిశుద్ధుడైన దేవా జీవము గల తండ్రి నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు నీ కృప నీ కనికరము నీ దయ నీ ప్రేమ అనుగ్రహించిన దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా ఉదయకాలమే నా ప్రభా అయా నీ సన్నిధిలో నా తండ్రి అయా మేము మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు నా తండ్రి సహాయపడుతూ వచ్చారు అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా నీ దాసుల ద్వారా నా ప్రభా ఏడంతుల అనుభవం మా మధ్య తీసుకొచ్చారు ప్రభా. ఈ గృహానికి కూడా నా ప్రభా మీరు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అయా మరి ఆ ఏడంతుల అనుభవంలో నా ప్రభా ఈ గృహ నివాసులు నా ప్రభా జీవించడానికి ముఖ్యంగా రంజిత్ ఆ అమ్మాయి అలాగే వదినమ్మ నా తండ్రి వారు కలిగిన సమస్తము నా తండ్రి నీ సన్నిధిలో నా ప్రభా ఎలా ఉండాలో ఎలా సేవించాలో ఎలా నీకు లోపడాలో ఎలా నీ ఆశీర్వాదం పొందుకోవాలో నీ దాసుని ద్వారా మాట్లాడుతూ వచ్చారు ప్రభా. ఆ మాటల్లో నా ప్రభా వారు విడిచిపెట్టగా నా ప్రభా నిత్యము నేను కొనియాడి నేను పూజించి నేను కీర్తించే బిడ్డలుగా సిద్ధపరచమని నీ పదాలు పట్టుకుని నేర్చుకుంటున్నాను. అయా అంతేకాదు నా తండ్రి మరి రంజిత్ రాకపోకల్లో నీ కృప నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ఇంకాను నాయన నీ యందు నమ్మకం ఉంచి నీకు లోబడి నీకు భయపడి నీ మాటకి నాయన విధేయత చూపించిన ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు నిర్ణంతులు ఆశీర్వాదం ఇస్తానని మాట్లాడుతూ వచ్చారు ప్రభా. నిత్యము ఆనందిస్తాను అన్నారు ప్రభా. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇచ్చిన నాయన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని ఏడుకుంటూ మా ప్రభు రక్షుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నమ్మకమైన రాజా గొప్ప దేవ నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మా తండ్రి మా పరువ పగులంతట్లో మమ్మల్ని కాచి కాపాడారు పరువ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అంతేగా తండ్రి రసీదు గృహంలో చేరి మరి నీ దాసుని నిలబెట్టుకొని మంచి వర్తమానంతో ఇచ్చిన లేఖనాలను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మా తండ్రి మా పరువ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వదిస్తానన్న దేవుడిగా ఉన్నందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మా తండ్రి మా పరువ మరి ఆయన మార్గాల్లో నడిచివారిని ఆశీర్వదించే దేవుడు దీవించే దేవుడిగా ఉన్నందుకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మా తండ్రి మా ప్రభు మరి ఆయా రాజులకు రాజు ప్రభులో ప్రభు దేవాది దేవుడుగా ఉన్నందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన సర్వశక్తి గల దేవుడివి సర్వాధికారి అయిన దేవుడిగా ఉన్నందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన మా తండ్రి మా ప్రభు ఈ గృహంలో ప్రార్థించేవారిగా ఆరాధించేవారిగా సిద్ధపరచయా కుటుంబాలని ఆశీర్వదించండి బలపరచండి. వాళ్ళ బావగారు ఇద్దరు వచ్చారు ప్రభు వాళ్ళని కూడా ఆశీర్వదించండి. వాళ్ళ అక్కలను కూడా ఆశీర్వదించండి. వాళ్ళ అమ్మగారిని ఆశీర్వదించండి. వాళ్ళకి ప్రేమించి ఇచ్చిన బిడ్డలను కూడా దీవించండి బలపరచండి. కుటుంబాన్ని ఆశీర్వదించండి. యెహోషువ అయితే నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని సెలవిచ్చిన దేవుడిగా ఉన్నందుకు కూడా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు నువ్వు చేస్తున్న మేలును బట్టి వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకొని యేసుక్రీస్తు వారి నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవా మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. మీ దాసుడు అదే రీతిలో సహోదరుడు రంజిత్ బ్రదర్ని బట్టి వందనాలు. అదే రీతిలో అక్కను బట్టి కూడా వందనాలు. సంధ్య వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి కూడా స్తోత్రాలు. వాళ్ళని దీవించండి.
వారందరినీ ప్రేమించి అదే రీతిలో తల్లి గారు మనకు జ్ఞాపకం చేసుకుని వారిని కూడా ప్రేమించి ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకుని గృహాన్ని బహుమానంగా ఇచ్చినందుకే స్తోత్రాలు. యెహోవా ఈ ఇల్లు కట్టించిన ఎడ్ల కట్టువారి ప్రయాసం వ్యర్థమే తండ్రి. ఇది వ్యర్థమైన ప్రయాసం కాకుండా మీ ద్వారా కట్టించబడిన గృహానికై వందనాలు. అందుమాత్రం కాదు తండ్రి, ఈ గృహంలోకి మీరు వచ్చారు. మీరు రావటం ద్వారా ఈ గృహం ఆశీర్వదించబడింది. ఆశీర్వదించబడిన ఈ గృహం మిమ్మల్ని సేవించాలి. గృహంలో ఉండవారు కూడా ఆశీర్వదించబడ్డారు కాబట్టి వారిలోకి రావటం ద్వారా వారు కూడా మిమ్మల్ని సేవించాలి. దేవా, 7 అంతల అనుభవం కలిగి మిమ్మల్ని సేవించినప్పుడు వారికి క్షేమము, సుఖవంతమైన సంవత్సరాలు ఈ ఇంట్లో వారికి ఉండే. ఈ ఇంట్లో క్షేమం ఉంది. ఇంట్లో సుఖవంతమైన సంవత్సరాలు వారు జీవిస్తారు. అంత మాత్రమే కాదు, 2 అంతల ఆశీర్వాదాలు కూడా వాళ్ళు పొందుకుంటారు. నా తండ్రి, ఇప్పుడు వాళ్ళు ఉన్న విశ్వాస జీవితాన్ని బట్టి ఎంత చేశారు. ఇంకా అభివృద్ధి విశ్వాస జీవితం ఉంటే అరాకొర విశ్వాసానికి ఎంతో గొప్ప కార్యం చేస్తున్న దేవుడు ఇంకెంతో అద్భుతం చేయగలం. కాబట్టి ప్రభు వారి కుటుంబంలో మిమ్మల్ని సేవించగలరుగా వారిని ఉంచండి. సాతానుడు ఎక్కడ కూడా ప్రభు వారు మీ మార్గంలో ఉన్నప్పుడు పక్కదొలుకోకుండా దారి తప్పించుకోకుండా కాపాడారు. ప్రతి సమయంలో కూడా వారి పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో తండ్రి ప్రతి సమయంలో మీకు భయపడుతూ మీకు లోబడుతూ మీ మార్గంలో ఉంటూ నా తండ్రి మిమ్మల్ని సేవించే వారుగా సిద్ధపరచండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆజ్ఞలకి విరోధులు కొనుక్కోకుండా మీ ఆజ్ఞలకి అనుసరిస్తూ మీ ఆజ్ఞ అనుసరిస్తూ లోబడి మిమ్మల్ని సేవించేవారుగా దేవా మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని సేవించేవారుగా సిద్ధపరచండి. ఇటు 7 అంతల అనుభవం కలిగి వారు సేవించినప్పుడు ఇదే గృహం కాదు ఇంకెంతకంటే శ్రేష్టకరమని మీరు ఇవ్వగలరు. కాబట్టి ప్రభువా మిమ్మల్ని అనుసరిస్తూ మిమ్మల్ని సేవిస్తూ మిమ్మల్ని మాత్రమే మీతో పాటు వెంబట వాళ్ళు నడిచేవారుగా సిద్ధపరచమని ప్రతి విషయంలో ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా మీతో సావాసం అన్ని విషయంలో కూడా మిమ్మల్ని సేవించేవారుగా సిద్ధపరచండి. ఈ గృహం అట్లా సేవించి మరికొన్ని ఆశీర్వాదాలు గృహం పొందినట్లు సాయించండి. ఈ ఇంటిపై నుండి ప్రార్థన చేస్తున్నాం. ఇంటిని మీకు ప్రతిష్ట చేస్తున్నాం. దేవా, ఆరంభం ఏమైనా పునాది దగ్గర నుంచి ముగించబడే ప్రతి దాని వరకు కూడా మీరు ప్రార్థన చేస్తున్నాం. ప్రతిదీ మీకు ప్రతిష్ట చేస్తున్నాం. ఇది యెహోవా ప్రతిష్ట చేయబడింది, దేవునికి ప్రతిష్ట చేయబడుతుంది. కాబట్టి ఇప్పటి నుండి దేవుని మహిమార్థమై ఈ గృహం ఉండేలాగా సహాయం చేయమని మీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని మీ నడిపింపుని కోరుకుంటూ మీ దాసుడి కుటుంబము అక్క పిల్లలందరినీ దీవించండి. ఇంకేంటి చిన్న చిన్న వర్క్లు అవి కూడా కంప్లీట్ అవడానికి కూడా సహాయం చేయమని వచ్చిన కుటుంబీకులు బంధుమిత్రులు అక్కలు గాని చెల్లెలు గాని వారి కుటుంబం గాని అందరినీ దీవించమని బంధుమిత్రులు స్నేహితులు అందరినీ దీవించి వారి పిల్లలు కూడా దీవించి ఆశీర్వదించమని ముందున్న సమయం అంతా దీవెనకరంగా చేయమని ఈ గృహం ఇచ్చినందుకై ఈ గృహాన్ని ఆశీర్వదించినందుకై ఈ గృహంలో వారు మిమ్మల్ని సేవించడానికి వారిని ఉంచుతున్నందుకై మీకు మరొకసారి 1000 కోట్ల కొద్ది కృతజ్ఞతలు చెల్లిస్తూ ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని ఈ యొక్క డెడికేషన్ చేసుకోవడం మీ కృపం చూపించినందుకై అల్పుని అయోగ్యమైన నన్ను కూడా తీసుకొచ్చి ఇక్కడ వెంకటపాలెం యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని అనుసరించి ఇక్కడ తీసుకొచ్చిన ఈ ప్రాంతంలో ప్రభావ మీరు వాడుకున్నందుకై కూడా స్తుతిస్తూ నేను యోగ్యుని కాననుకుంటూ ముందున్న సమయంతో దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తొట్టెలుకున్న మళ్ళీ కాపాడుటకును తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన యేసు ప్రభు వారి కృప ఆయన్ని సేవించడకు 7 అంతల అనుభవం కలిగి ఆయన సేవించడకు ఈ కుటుంబానికి ఇక్కడ చేరిన వారికి బంధువులు స్నేహితులకి మనకిని సదాకాలం దేవుని కృప తోడే నడిపించను గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.